యోహాను సువార్త 8:31 మళ్ళీ ఒకసారి చదవండి గట్టిగా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు. అది చాలు. ఏమన్నాడు ఇక్కడ? నంబర్ 1 3 విషయాలు గుర్తుపెట్టు. ఎవరు శిష్యులు అంటే, ఒకటి నమ్మినటువంటి వారు, ఫస్ట్ నమ్మాలన్నారు. రెండవది నమ్మిన వారు మాత్రమే కాదు, దేవుని వాక్యమందు నిలిచిన వారు. నిలిచిన వారంటే అర్థం ఏంటంటే వెంబడించేవారు. సత్యాన్ని నమ్మి సత్యాన్ని వెంబడించే వాళ్ళు ఏమవుతారు? శిష్యులు అవుతారు. సో ఎవరు శిష్యులు ఇప్పుడు చెప్పండి? సత్యాన్ని నమ్మి సత్యాన్ని వెంబడించేటువంటి వారే యేసుప్రభు యొక్క శిష్యులు. వీరు ప్రభువు చెప్పే ప్రతి మాటను ఏం చేస్తుంటారు? సత్యమంతటిని గ్రహిస్తా, అంటే సత్యాన్ని గ్రహిస్తా. ట్రూత్ అంటే ఏంటి? ఆ ట్రూత్ని వీళ్ళు గ్రహిస్తారు. అర్థమైందండి? అంటే మనకి ట్రూత్, అన్ట్రూత్, అసత్యము సత్యము రెండు కూడా ఈ లోకంలో ఉన్నాయి. లోకంలో మాత్రమే కాదు, ఈవెన్ క్రిస్టియన్ చర్చెస్లో కూడా ఉన్నాయి. కనుక నిజమైన శిష్యుడు ఏం చేస్తుంటాడంటే ఏది సత్యము ఏది అసత్యమో దానిని గ్రహిస్తాడు. గ్రహించి దేన్ని గ్రహిస్తాడు? సత్యమును గ్రహించేస్తాడు. ఓ ఇది ట్రూత్, ఇది సత్యం. ఎప్పుడైతే సత్యమును గ్రహించాడో ఆ సత్యం ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తాడు నిజమైన శిష్యుడు. అర్థమైందంటే అందుకని యేసు ప్రభు ఏమన్నాడు? నేనే సత్యమునన్నాడు. నేను సత్యమునన్నప్పుడు ఏం చేశారు? శిష్యులందరూ కూడా యేసు ప్రభు చెప్పే ఆ సత్యవంతుడైనటువంటి ప్రభువు చెప్పిన మాటలన్నీ గ్రహించి యేసు ప్రభు చెప్పిన మాటకి విధేయత చూపి వారు దేశ విదేశాలకు చెదిరిపోయి అనేకమైన ప్రాంతాల్లో ప్రభు కొరకు జీవించి వాళ్ళు హతసాక్షులయ్యారు. కాబట్టి ఈ రోజుల్లో క్రిస్టియానిటీ ఎలా ఉందంటే, మనందరం కూడా ఏం నేర్చుకోవాలంటే అసలు మనం యేసు ప్రభు శిష్యులమా కాదా అన్నదానికి గుర్తులు ఏంటంటే, ఒకటి, నీవు నమ్మి కేవలము నమ్మకం ఉంచి నమ్ముతున్నానండి, యేసు ప్రభు దేవుడని నమ్ముతున్నానండి, మీరు చెప్పే బోధ కూడా కరెక్ట్ అని నమ్ముతున్నానండి, యేసు ప్రభు నిజమైన రక్షకుడని నమ్ముతున్నానండి, పాపాలు విమోచించడానికి వచ్చినటువంటి నిజమైన దేవుడని నమ్ముతున్నానండి అని కేవలం నమ్మడం వల్ల లాభం లేదు. నువ్వేం నమ్మడం ఏంటి? అన్యజనులు కూడా నమ్ముతున్నారు, సిక్కులు నమ్ముతున్నారు, హిందువులు నమ్ముతున్నారు, ముస్లిమ్స్ నమ్ముతున్నారు. యేసుప్రభు ఒక ప్రవక్త అని కొంతమంది, యేసుప్రభు నిజమైన దేవుడని, యేసుప్రభు మంచి బోధకుడని, యేసుప్రభు నిజమైన రక్షకుడని, ఈవెన్ సినిమాలో ఉండేటువంటి డైరెక్టర్లు కూడా నమ్ముతున్నారు. యేసుప్రభు లాంటి ఈ గొప్ప మహానుభావుడు, యేసుప్రభును ద్వేషించి దూషించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తర్వాత కాలంలో? అలనాటి యూదులు తప్ప తర్వాత కాలంలో ద్వేషించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. యావత్ ప్రపంచమంతా ఏమంటుంది? ఈవెన్ చక్రవర్తులు కూడా, జూలియస్ సీజర్ కానివ్వండి, లేకపోతే హిట్లర్ కానివ్వండి, లేకపోతే జూలియస్ సీజర్ తర్వాత హిట్లర్ తర్వాత ఏం పేరు కాదు ఉండండి, వెరీ గుడ్, నెపోలియన్ బోనాపార్ట్ ఏమన్నాడంటే యేసుప్రభు గురించి 18th సెంచరీ అనుకుంటాను, 18th సెంచరీలో ఒక మాట అంటాడన్నమాట. నెపోలియన్ బోనాపార్ట్ చాలా సామ్రాజ్యాన్ని స్థాపించి అంటాడు, నేను ఒక సామ్రాజ్యాన్ని అంటే నేను అనేకుల యొక్క రక్తాన్ని చిందించి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాను. కానీ నేను స్థాపించినటువంటి సామ్రాజ్యం అది నేటికి అంచెలంచెలుగా కొంచెంగా అది శిథిలమైపోతుంది, అంచెలంచెలుగా అది విడిపోతుంది. నేను స్థాపించినటువంటి సామ్రాజ్యం విడిపోతుంది, శిథిలమైపోతుంది. కానీ ప్రపంచంలో ఒక మహానుభావుడు ఉండేవాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన తన రక్తాన్ని చిందించి ఒక సామ్రాజ్యాన్ని కట్టాడు, అది నేటికి అంతకంతకు అభివృద్ధి చెందుతుంది అని. నేనేమో ఇతరుల రక్తాన్ని చిందించి సామ్రాజ్యాన్ని స్థాపించాను, కానీ యేసు ప్రభు ఏమో తన రక్తాన్ని చిందించి ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు, ఆయన రాజ్యం విస్తరిస్తుంది, నా రాజ్యం క్షీణిస్తుంది అని. వాట్ ఏ గ్రేట్ విట్నెస్! యేసు ప్రభు గురించి గొప్ప విట్నెస్ ఇచ్చాడు. నమ్ముతున్నారు, కానీ నెపోలియన్ బోనాపార్ట్ రక్షించబడలేదు. తెలుసా మీకు? టైటస్ అనే చక్రవర్తి రక్షించబడలేదు, జూలియస్ సీజర్ రక్షణ రాలేదు, హిట్లర్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు, రక్షణ రాలేదు. అలాగని ప్రపంచంలో ఇంకా కొంతమంది చక్రవర్తులు ఉన్నారు, అలెగ్జాండర్ ది గ్రేట్, రక్షణ రాలేదు. ఈవెన్ పొంతి పిలాతు, రక్షణ రాలేదు. నువ్వు నిజముగా సత్యవంతుడు, సత్యం అంటే ఎవరు? నేనే సత్యం. ఎస్, నువ్వు సత్యమే, కానీ ఏమన్నాడంటే నువ్వు సత్యమైతే సత్యమై ఉండొచ్చు, కానీ నేను నీ జోలికి పోనని చెప్పేసి మరి పొంతి పిలాతు కూడా యేసు ప్రభుని
గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. పిలాతు భార్య కూడా మంచి సాక్ష్యం ఇచ్చింది. కానీ వాళ్ళు నమ్మారు, చాలామంది నమ్ముతున్నారు. బోల్డంతమంది యేసుప్రభు నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు అనే విషయాన్ని చాలామంది నమ్ముతున్నారు. పాత నిబంధనలు చూస్తే పాత నిబంధనలో మరి ఈ పర్షియా దేశం నుండి యూదా ప్రజలందరినీ కూడా బబులోనులోనికి పంపించేస్తారు. ఈ బబులోను సామ్రాజ్యాన్ని కంప్లీట్గా ఆక్రమించుకొని ఈ పర్షియా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి ఉంటారు. ఆయన పేరేంటో తెలుసా? పర్షియా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కోరెషు. దేవుడు ఏమన్నాడు? కోరెషు నేను కోరుకొనినటువంటి నా సేవకుడు. దేవుడే కోరెషు గురించి సాక్ష్యం ఇచ్చాడు. కోరెషు నా సేవకుడు. వావ్! నేను ఏర్పరచుకున్నటువంటి నా సేవకుడు కోరెషు నా సేవకుడే. యూదా ప్రజలందరినీ బబులోను చెరలో నుండి మరలా యెరూషలేమునకు పంపించాడు. కానీ కోరెషు రక్షణ పొందలేదు. అర్థమైందండి? రక్షణ పొందలేదు. చాలామంది లోకంలో ఉండేటువంటి వాళ్ళు హైందవ సాంప్రదాయంలో వచ్చు, ఇస్లాం మతంలో వచ్చు, సిక్కు మతంలో వచ్చు, చాలామంది వేరు దేశాలకు వేరు మతాలకి చెందినటువంటి వారు. ఈవెన్ బుద్ధుడు కానివ్వండి, బుద్ధుడు కూడా యేసుప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు. జొరాస్ట్రియన్ ఆయన కూడా యేసుప్రభు గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఇలాంటి వారు చాలామంది ప్రభు గురించి గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పారు. ఈవెన్ గాంధీజీ గ్రేట్ విట్నెస్. ఆయన ఏమన్నాడంటే, ఎవడైనా ఆయన కొండ మీద ప్రసంగం గురించి ఒక మాట చెప్పాడు. ప్రపంచంలో ఉండేటువంటి క్రైస్తవులందరూ కొండ మీది ప్రసంగంలాగా జీవిస్తే ప్రపంచంలో క్రైస్తవ్యం తప్ప వేరొక మతం ఉండదని చెప్పాడు. క్రిస్టియానిటీ తప్ప ఇంకోటి ఉండదన్నాడు. అందుకని ఈ గాంధీజీ కూడా ఏం చేశాడంటే, గాంధీజీ కూడా ఈ సత్యాన్ని అన్వేషించడానికి ప్రయత్నం చేశాడు. నమ్మాడు, యేసుప్రభు గురించి నమ్మాడు, సత్యం తెలుసుకోవాలని ట్రై చేశాడు. కానీ అసలైన సత్యాన్ని తెలుసుకోలేదు. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి రకాలైనటువంటి సత్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అందుకని ఉప్పు సత్యాగ్రహం అని పెట్టాడు. చూడండి, సత్యం అనేటువంటి ఒక టెర్మినాలజీ నేర్చుకున్నాడు, కానీ సత్యం దగ్గరికి రియల్గా రాలేకపోయాడు. అందుకని గాంధీజీ యొక్క ఆత్మకథ పేరేంటో తెలుసా మీకు? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. గాంధీజీ ఒక ఆత్మకథ రాసుకున్నాడు. ఆత్మకథ పేరేంటంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని రాసుకున్నాడు, కానీ మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ అని రాయలేకపోయాడు. అర్థమైందండి? మై ఎక్స్పెరిమెంట్స్, చాలా ఎక్స్పెరిమెంట్ చేశాడు, చాలా ప్రయోగాలు చేశాడు. ఆ ప్రయోగం సత్యం అంటే ఇది సత్యమా, యేసుప్రభు సత్యమా, బుద్ధుడు సత్యమా, లేకపోతే జొరాస్ట్రియన్ మత గ్రంథం సత్యమా, లేకపోతే ఇంకొక ఇస్లాం సత్యమా, ఇది సిక్కిజం సత్యమా, ఎవడు సత్యం? సత్యం మీద చాలా ప్రయోగాలు చేశాడు. అందుకేమన్నాడంటే మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని రాయగలిగాడే తప్ప హీ నెవర్ కేమ్ టు ద ట్రూత్. కానీ ఆ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అన్నాడు, కానీ మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ అని చెప్పలేకపోయాడు. కాబట్టి చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే, మనలో కూడా చాలామంది క్రైస్తవులు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, ఐఎమ్ లెర్నింగ్ ట్రూత్, దీంట్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, ట్రూత్ గురించి, సత్యముల గురించి మనం ప్రయోగాలు చేస్తున్నాం. కానీ ఈ సత్యముల గురించి ఈ ప్రయోగం చేశాను, ఆ ప్రయోగం చేశాను, కానీ సత్యముతో ఉండేటువంటి అనుబంధం, యువర్ ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ అంటే ఈ సత్యమును నేను అనుభవించాను, నేను బోధించేది నా ఎక్స్పీరియన్స్ కానీ నా ఎక్స్పెరిమెంట్ కాదని చెప్పగలిగే స్థితికి మనం రాలేకపోతాం. చూసారండి? చాలామంది ఏం చెప్పగలుగుతున్నారు చెప్పండి? మై ఎక్స్పెరిమెంట్, నేను ఇలా అనుకుంటున్నాను, లేదా అది కరెక్ట్ అయి ఉండొచ్చు, ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు, వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయి ఉండొచ్చు, వీళ్ళు చెప్పేది కరెక్ట్ అయి ఉండొచ్చు. చాలామంది వేవరింగ్ స్పిరిట్తో ఉండి అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పేది కరెక్ట్ ఏమోనండి, వీళ్ళు చెప్పేది కరెక్ట్, వీళ్ళంతా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే తిరుగుతున్నారు. ఆ బోధకుడు చెప్పేది కరెక్ట్ ఏమో, కరెక్ట్ అని ఆయన కూడా ఇలా చెప్పాడు, ఈయన కూడా ఇలా చెప్పాడు. ఇలా అందరూ ఏం చేస్తున్నారు? క్రైస్తవులు కూడా అలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ తిరుగుతున్నారు. కానీ ఆ సత్యమును వారి వ్యక్తిగత జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు. అందుకే నోబడీ ఈజ్ కమింగ్ టు ద ట్రూత్. ఈ సత్యం దగ్గరికి రాలేకపోతున్నారు. అందుకని నమ్మడం అంటే ఏంటంటే, అందరూ నమ్ముతున్నారు యేసుప్రభు దేవుడు కాదా అని అంటే అందరం నమ్ముతున్నాం. సో నమ్మడం వల్ల నువ్వు శిష్యుడు కాదు. అర్థమైందండి? నమ్మడం అనేటువంటి సృష్టి కూడా నమ్ముతుంది. ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. ఏదో కొద్దిమంది తప్ప మ్యాక్సిమం 99% దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాడు. ఈవెన్ ఏథీస్టులు కూడా ఏమంటారంటే, వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు థ్యాంక్ గాడ్ అంటారు. వాడు కూడా గాడ్ అని తెలుసు అంటాడు. ఎందుకనంటే వాడు ఇన్నర్ కాన్షియస్ చెప్తుంది, ఒరే వెర్రివాడ, దేవుడైన వాడు కూడా ఉన్నాడు రా అని చెప్తుంది అనమాట. వాడికి తెలియకుండానే దేవుణ్ణి స్మరిస్తాడు. కాబట్టి మనం కేవలం నమ్ముతున్నానండి. అందుకని కొన్ని సంఘాల్లో చూడండి, ఈ ఎస్టాబ్లిష్డ్ చర్చెస్లో ఏం చేస్తుంటారంటే, నేను పరిశుద్ధ దేవుడైన యెహోవాను నేను నమ్ముచున్నాను, తండ్రి అయిన దేవునిని నమ్ముచున్నాను,
కుమారుడైన క్రీస్తును నమ్ముచున్నాను కదా, పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, బైబిల్ను నమ్ముచున్నాను, పరిశుద్ధుల సహవాసమును అవన్నీ కరెక్టే సార్, దే ఆర్ 100% కరెక్ట్. నమ్ముచున్నావు కానీ బయటకు వచ్చేసి అమ్ముకుంటున్నావు. నమ్ముతున్నావు కరెక్టే, అన్నీ నమ్ముతున్నావు కానీ ఆ నమ్మిన ప్రకారము, ఆ నమ్మిన పద్ధతికి అనుగుణంగా, నీ నమ్మకానికి అనుగుణంగా నీవు జీవించగలుగుతున్నావా? అందుకని ఐ కెన్ సే సో మెనీ పీపుల్ దే ఆర్ బిలీవింగ్ ఇన్ జీసస్. సో బిలీఫ్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు బికమ్ ఏ డిసైపుల్. శిష్యుడు అవ్వాలంటే కేవలం నమ్మకం సరిపోదు. నేను నమ్ముతున్నానండి, మీరు చెప్పేది కూడా కరెక్టే సార్ అని కొంతమంది అంటారు. మీరు అలా నమ్మడం వల్ల కూడా లాభం లేదు. కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్ట్, ఇది కరెక్ట్ అంటే మీరు కూడా గాంధీజీ లాగా మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. యు ఆర్ డూయింగ్ సో మెనీ ఎక్స్పెరిమెంట్స్, బట్ హ్యావ్ యూ కమ్ టు మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్. సత్యవంతుడైనటువంటి యేసు ప్రభుతో నాకున్న అనుబంధం, ఆ సత్యాన్ని నేను అనుభవిస్తున్నాను, ఆ సత్యాన్ని నా హృదయంలోనికి ఇంకింపజేసుకొని ఆ సత్యం ప్రకారం జీవించగలుగుతున్నాను అని చెప్పగలిగితేనే మనం శిష్యులం అవ్వగలం. లేకపోయినట్లయితే మనం శిష్యులం అవ్వలేము. అందుకని చాలామంది చెప్పారనమాట, గాంధీజీ రక్షణ పొందాడా? నమ్మాడా? యేసుప్రభు నమ్మాడు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యేసుప్రభు నమ్మాడు, చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే చాలామందికి పరిచయం చేశాడు. మీకు తెలుసా, అసలు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ క్రొత్త నిబంధన పుస్తకాలు పంచేవాడట. క్రొత్త నిబంధన పుస్తకాలు ఎవరైనా కావాలంటే వాళ్ళకి ఆ బైబిల్ ఇచ్చేవాడు, ఇది చదవండి అని. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ నమ్ముతున్నారు. ఒకవేళ మనం కూడా కేవలము బైబిల్ని నమ్మి దాని ప్రకారం కనుక జీవించకపోతే నా వాక్యమందు నిలిచిన వారైతేనే అన్నాడు. మీకు అర్థమైందా? నన్ను నమ్మి నా వాక్యమందు ఏం చేయాలి? నిలవాలి. మీరు దేన్ని నమ్మారో ఆ నమ్మకము ప్రకారము, ఆ సత్యం ప్రకారము, ఆ వాక్య ప్రకారము మీరు నన్ను వెంబడించాలి. అప్పుడు మీరేమవుతారు? నా శిష్యులు అవుతారు. కాబట్టి శిష్యులు అవ్వాలంటే వాట్ ఆర్ ద కండిషన్ చెప్పండి? యేసుప్రభు శిష్యులు అవ్వాలంటే యేసుప్రభుగా శిష్యులు అవ్వాలంటే నంబర్ 1 ఏంటన్నమాట? నమ్మాలి, బిలీవ్. నంబర్ 2 ఏంటంటే వాక్యమందు నిలిచి ఉండాలి లేక వెంబడించాలి. అంటే ఫాలోయింగ్ ద లార్డ్. అప్పుడు ఏమవుతారంటే ఏమవుతారు చెప్పండి? వి విల్ బికమ్ శిష్యులు, అంటే డిసైపుల్స్ అవుతారు. ఈ డిసైపుల్స్ ఏం చేస్తారు? దేన్ని గ్రహిస్తారు చెప్పండి? సత్యాన్ని గ్రహిస్తారు. ఎప్పుడైతే మనం సత్యాన్ని గ్రహిస్తామో అప్పుడు ఏం జరుగుతుంది? కింద రాస్తారు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయి. వీళ్ళు ఏమవుతారు? వీళ్ళప్పుడు స్వతంత్రులు. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయి. యాక్చువల్గా ఈ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అనేటువంటి టాపిక్ మీద మా ఫెలోషిప్లో ఒక చిన్న సిరీస్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయలేదు. అయితే మీకు అది స్టార్ట్ చేయరు, మీకు చెప్పను. మా ఫెలోషిప్ వాళ్ళు చెప్పాలంటే, ఎందుకంటే మీరు చాలా ఎదిగినటువంటి వాళ్ళు. అందుకని సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. వేటి నుండి మనం స్వతంత్రం అవ్వాలి అంటే చాలా విషయాలు. వేటి నుండి మనం స్వతంత్రులుగా చేయబడాలంటే ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్, పాపము నుండి స్వతంత్రులు అవ్వాలి. ఫ్రీడమ్ ఫ్రమ్ లీగలిజం. లీగలిజం అంటే చట్టబద్ధమైనటువంటి నియమాలు. లీగలిజం అంటే చట్టబద్ధమైన నియమాలు. మూడవది ఫ్రీడమ్ ఫ్రమ్ వరల్డ్లీనెస్. లోకత్వము నుండి విడుదల పొందాలి, స్వతంత్రులు అవ్వాలి. నాలుగవది ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్, భయం నుండి. ఫ్రీడమ్ ఫ్రమ్ యాంగ్జైటీ అండ్ మెన్, అంటే మనుషుల నుండి
మరి చింత నుండి మనం విముక్తి చేయబడతాం. తర్వాత ఫ్రీడమ్ ఫ్రమ్ సేటన్ అండ్ డీమన్స్, సాతాను మరియు మన దూతల నుండి మనం విముక్తి. 2, 3, 4, 5, 6 ఇంకా చాలా ఉన్నాయి. ఇవి మేజర్ అన్నమాట. ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్ అంటే పాపం నుండి విడుదల. లీగలిజం చట్టబద్ధమైన నియమాలు, రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. క్రిస్టియానిటీ అండ్ చర్చెస్ ఆర్ ఫుల్ ఆఫ్ లీగలిజం. మన క్రైస్తవ్యంలో సంఘాలన్నీ కూడా అంటే చట్టపరమైన లేకపోతే రిలీజియస్ యాక్టివిటీస్ అన్నమాట. కొన్ని కార్యక్రమాలతో నింపబడ్డాయి. మనం కూడా దేనికి అలవాటు పడ్డామంటే ఈ కార్యక్రమాలు కొన్ని మనం చేస్తే మనం చర్చిని జరిగించినట్లే, దేవుణ్ణి మనం అప్పీస్ చేసినట్లే, సంతోషపరిచినట్లే. ఈ కార్యక్రమంలో పాల్గొంటే దేవుడు భుజాలు గజాలు చేసుకొని మళ్ళీ దీవిస్తాడు అనుకుంటాం. దానంత మూర్ఖత, దానంత బుద్ధిహీనత, దానంత పనికి మాలినటువంటి జీవితం ఇంకొకటి లేదు. కేవలం మనం కొన్ని రిలీజియస్ యాక్టివిటీస్లో పాల్గొని దాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు ఆనందపడిపోతాడు అనుకోవడం అనేది ఎంత డిసెప్షన్, అది పెద్ద మోసం, అది సేటనిక్ మోసం. అందుకని నెవర్ బీ డిసీవ్డ్ బై ద డెవిల్. సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. ఎలా మోసం చేస్తున్నాడు సంఘాన్ని సాతాను ఎలా మోసం చేస్తున్నాడంటే చర్చికి వెళ్ళమంటున్నాడు, నువ్వు ప్రార్థనలో కూర్చో అంటున్నాడు, ఉపవాసం ఉండమంటున్నాడు, నీ అర్పణలు దశంభాగాలు రెగ్యులర్గా ఇచ్చేయమంటున్నాడు. ముందుకు వచ్చేది జాగ్రత్త, నీ అర్పణలు కానుకలు నువ్వు రెగ్యులర్గా ఇచ్చే దేవునికి. పాస్టర్లను కూడా చాలా మంచిగా బాగా చూసుకొని వాళ్ళకి మంచి భోజనం పెట్టు, బట్టలు పెట్టు, అన్నీ చెయ్యి. సంఘానికి పంపించి అన్ని కార్యక్రమాలు మనం ఫుల్ఫిల్ చేస్తుంటాం కదా, మనకు ఒక ఫాల్స్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. నేను అన్ని వాక్య ప్రకారం చేస్తున్నాను అనుకుంటా. కానీ యాక్చువల్గా మనం ప్రభుని వెంబడించాల్సిన రీతిగా మనం వెంబడించలేనప్పుడు మన పాపాన్ని సరిచేసుకోకుండా ఈ పనులన్నీ చేయడానికి సాతాను వేసేటువంటి గొప్ప ప్రణాళిక. ఇవన్నీ కాదు ముందు ఇవన్నీ చేయండి తప్పులేదు, ఇవన్నీ చేయండి తప్పులేదు. కానీ అసలు నీ పాపాన్ని కంప్లీట్గా గుర్తించి దాని విషయమై పశ్చాత్తాపడి దానిని విసర్జించి దాని విషయమై రోధించి ఏడ్చి దాన్ని రిజెక్ట్ చేసినటువంటి అనుభవం నీకుంది. అది లేకపోతే కనుక మన జీవితంలో అంతా వ్యర్థం. కాబట్టి ఏం జరుగుతుందనంటే మనం శిష్యులమైనప్పుడు అంటే ఇది ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. నంబర్ 1 ప్రాసెస్ ఏంటంటే మనము మొట్టమొదటిగా నమ్మాలి. అయితే మనం నమ్ముతున్నామా? నమ్మకం అంటే ఏంటి ఏమనుకుంటున్నారంటే జస్ట్ ఏదో నమ్మకం అంటే ఏంటంటే యేసు ప్రభు దేవుడు, నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, పరిశుద్ధుల సహవాసం నమ్ముచున్నాను, ఊరికనే నమ్ముతున్నాడు అంతే. కానీ దాని అర్థం కాలేదు. అంటే ఏమంటారంటే ఏదో మీనింగ్ అంటే దాన్ని ఎలా చెప్పాలంటే జస్ట్ పదాన్ని లిటరల్గా నమ్ముతున్నారు. కానీ అంటే జస్ట్ ఒక డిక్షనరీ మీనింగ్ లాగా మనం తెలుసుకుంటున్నాం. కానీ దాని యాక్చువల్ లైఫ్ని లేదా దాని వెనకాల ఉండేటువంటి ఆ స్పిరిట్ని మనం అర్థం చేసుకుని దాన్ని అప్లై చేసుకోలేకపోతే నమ్మడం అనేది అందరూ నమ్ముతున్నారు కదండి. ఒక హిందూ కూడా ఒక యేసుప్రభు బొమ్మ, అందరి దేవతలతో పాటు ఒక బొమ్మ పెట్టి యేసుప్రభు దేవుడు అని అంట. అది కూడా నమ్మకమే. ఈవెన్ దయ్యములు కూడా నమ్ముచున్నవి బైబిల్లో ఉందా లేదా? యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఎవరు నమ్మితే 2వ అధ్యాయంలో అంటాడు, ఈవెన్ దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. దయ్యాలు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి తెలుసా? సర్వోన్నతుడమైనటువంటి దేవుని కుమారుడా, దట్ ఈజ్ ఎ వర్షిప్. తెలుసా మీకు? సర్వోన్నతుడమైనటువంటి దేవుని కుమారుడా. నీ దేవుడని యెహోవా అని ఏమి? అదే నమ్మకం అంటే అదే సూపర్ఫిషియల్ ఫెయిత్ అనమాట. అంటే నమ్మకం అంటే యేసుప్రభు దేవుడు అనేటువంటి ఆ నమ్మకం ఉంది అంతే. జస్ట్ ఆ పైన యేసుప్రభు దేవుడా అంటే నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నాను అన్నాడు. కానీ వాళ్ళు చేయంది ఏంటంటే నువ్వు యేసుప్రభు దేవుడు అని నమ్మితే నీ ఫెయిత్ దేనిలోనికి రావాలి? క్రియల్లోనికి దిగాలి. అంటే క్రియలు లేని విశ్వాసము మృతం. ఓకే, క్రియలు లేని విశ్వాసం మృతం. మరి క్రియలు ఉంటే నువ్వు నమ్మితే ఏం చేయాలి? మరి నీ విగ్రహాలను విడిచిపెట్టాలి. నువ్వు నిజంగా నమ్మితే నీ జీవితాన్ని మార్చుకోవాలి. అంటే నమ్మకం అనేది చాలా వాటిలో నడిపిస్తుంది. నువ్వు నిజంగా ఫెయిత్ ఉంటే నీ జీవితంలో ప్రతి అంశాన్ని పరిశీలన చేసి దానికి అనుగుణంగా నువ్వు జీవించాలి. ఇవి వాళ్ళు చేయరు అంతే కదండి. ఇప్పుడు ఈవెన్ దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయంటే దయ్యాలు కూడా ఏమని నమ్ముతున్నాయి?
వాటికి తెలుసు ఈయన నిజమైన దేవుడు అనే విషయం తెలుసు, కానీ నమ్ముతున్నాయి, కానీ వాటి యొక్క జీవితాన్ని అవి మార్చుకోగలవా? మార్చుకోవడానికి ఛాన్స్ లేదు. ఇక ఒకసారి డీమన్స్ అయిన తర్వాత, సాతాన్ అయిన తర్వాత ఇక సాతానికి దయ్యాలకి రక్షణ లేదు. గుర్తుపెట్టుకో. ముంగమూరు దేవదాసయ్య గారు ఆయన ఏకంగా సాతానును మార్చండి ప్రభా, సాతానుకు మారు మనసు ఇవ్వండి ప్రభు అని ప్రార్థన చేశాడట. ఆయన ప్రేయర్ చాలా పవర్ఫుల్ తెలుసా. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. వావ్, ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఆయన గురించి మాట్లాడడం కూడా భయం వేయాలి మనం, అంత పవర్ఫుల్ మ్యాన్ అన్నమాట. ఆయన డైరెక్ట్గా దేవునితో మాట్లాడేవాడు, ఏం జరిగేదో చెప్పేవాడు, డైరెక్ట్గా ఏం జరిగేదో చెప్పేవాడు. ఇలా ఇలా జరగబోతుంది, ఇలా చెప్తున్నాడు దేవుడు అని ముఖాముఖిగా దేవునితో మాట్లాడేవాడు. ఆయన భక్తిని చూసి చూడండి, చెప్పాలంటే దేవుని సింహాసనమే వణికిందట. అసలు అబ్రహాము విశ్వాసాన్ని చూసి దేవుని సింహాసనం ఎలా వణికింది? అబ్రహాం ఇంత పని చేస్తాడని అనుకోలేదు దేవుడు. నీకు ఏకైక కుమారుడు నాకు ఇవ్వయి అంటే వీడేమి ఇస్తాడు అని అనుకుని ఉంటాడు దేవుడు. కానీ అబ్రహాము అల్లాటప్ప భక్తి చేయలేదు, అల్లాటప్ప విశ్వాసం కాదు. ఏం చేశాడంటే ఏకంగా తన కుమారుని పట్టుకొని తన భార్యకు కూడా చెప్పలేదు. భార్యకు చెప్తే నన్ను ఎక్కడ అంటే నన్ను ఎక్కడ అనుమానించి ఆపేస్తుందో, అడ్డుకుంటుందనే ఉద్దేశంతో భార్యకు కూడా చెప్పలేదు. తర్వాత ఈ పనులను తీసుకొస్తాడు. ఈ పనులను తీసుకొచ్చేసి ఏం చేస్తాడంటే కొండ పర్వతం దిగువ భాగాన్ని వదిలిపెడతాడు. ఎందుకని అక్కడ దిగువ భాగం వదిలిపెట్టాడు? దిగువ భాగం ఎందుకు వదిలిపెట్టాడంటే పైకి వెళ్ళిన తర్వాత ఒకవేళ పనివారిని కూడా వాళ్ళు తనతో పాటు తీసుకెళ్తే ఇస్సాకును బంధించి ఆ కట్టెల మీద ఆయనని పడుకోబెట్టి కత్తి తీసుకొని చంపబోతుంటే ఈ పనులు ఏం చేసి ఉండేవాళ్ళంటే అబ్రాహాము పిచ్చి పట్టిందని చెప్పేసి అబ్రాహామును గట్టిగా తోసేసి ఆ పని వాళ్ళందరూ కూడా ఇస్సాకుని విడిపించేవాడు. అంటే వాళ్ళు అడ్డుకుంటారు, అందుకని భార్యకు చెప్పలేదు అడ్డుకుంటారని. అలాగనే పనివారు వస్తే పనివారు అడ్డుకుంటారని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పలేదు. అంటే అబ్రహాం చాలా జాగ్రత్తగా, అబ్రహాము దేవుని కొరకు తాను చేసేటువంటి పని, లేక అబ్రహామునకు దేవుని పట్ల ఉన్నటువంటి డివోషన్, అబ్రహామునకు దేవుని పట్ల ఉండేటువంటి ఆ తృష్ణ, ఆ పౌరుషం, ఇంకా చెప్పాలంటే ఆసక్తి, ఆక్రందన, ఆవేదన, లేదా దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమ తన భార్యకు అర్థం కాదు, తన శిష్యులకు కూడా అర్థం కాదు. అందుకొరకే వీళ్ళకి అర్థం కాదు కాబట్టి వీళ్ళకి చెప్పి వేస్ట్ అనుకున్నాడు. వాళ్ళకి చెప్పకుండానే దేవునికి తన కుమారుడిని బలిగా అర్పించడానికి వెళ్ళాడు. వెంటనే కత్తి తీసి మరి కుమారుడిని చంపబోతుంటే ఒక్కసారి దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? 2 సార్లు అన్నాడు. ఒకసారి అనొచ్చు కదా, అబ్రహామా అంటే సరిపోద్ది కదా. ఏమన్నాడు? అబ్రహామా అంటే మనం అప్పుడు రే అంటుంటాం కదా. ఎందుకంటే మనం కంగారు పడిపోతుంటాం అనమాట. అంటే వాడు ఏమైనా కొంప చేసి ఆయన చేస్తాడని చెప్పేది, ఒరే అటే వెళ్ళిపోతున్నావు అని అంట. అట్లాగనే ముందుకు వచ్చాను సార్. అబ్రహామా అంటే ఈవెన్ దేవుని సింహాసనాన్ని కదిలించగలిగినటువంటి విశ్వాసం అంటే ఊరికనే దేవుని నమ్ముకున్నానండి, ఎస్ లార్డ్, ఎస్ బ్రదర్, దేవుడు అంటే చాలా గొప్పవాడు అండి. ముందుకు వచ్చాను, ప్లేస్ ఉంది, రండి ఇద్దరు రండి. మీ ఇద్దరికి ప్లేస్ ఉంది లేదమ్మా, రండి ఇట్లా ప్లేస్ ఉంది, రండి. మీ ఇద్దరికి ప్లేస్ ఉంది, రండి. పర్లా. యెహోవా నీ నామము పల్లవబడు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. రైట్, చాలు. కాబట్టి అబ్రహాము యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే ఆ విశ్వాసం క్రియల్లోనికి దిగింది. ఎలాంటి క్రియల్లోకి దిగిందంటే ఆయన డివోషన్ ఏంటో తెలియపరచబడిన విశ్వాసం, అలాగనే తన ప్రేమ ఏంటో తెలియపరచబడిన విశ్వాసం, అలాగనే తన యొక్క విధేయత ఏంటో తెలియపరచబడింది. అంటే తన విశ్వాసంలో ఏం బయలుపరచబడింది? హిస్ ఫెయిత్ రివీల్స్. ఆయన విశ్వాసం దేన్ని బయలుపరిచిందంటే, అబ్రహాం యొక్క విశ్వాసం దేన్ని తెలియజేసిందంటే అబ్రహాం యొక్క ఒబీడియన్స్, అబ్రహాం యొక్క లవ్, అబ్రహాం యొక్క డివోషన్, ఓకే, అబ్రహాం యొక్క సాక్రిఫైస్, ఇవన్నీ కూడా తెలియదు. అబ్రహాం యొక్క ట్రస్ట్, ఇవన్నీ కూడా అబ్రహాము యొక్క విశ్వాసము బయలుపరచబడింది. అబ్రహాము విశ్వాసము ఏం తెలియపరచబడిందంటే తనకు విశ్వాసం ఉంది అంటే ఆ విశ్వాసంలో ఏమేమి ఉన్నాయి?
నాకు విశ్వాసం ఉందంటే ఏమున్నాయి చెప్పండి? ఒబీడియన్స్ అంటే నేను దేవునికి లోబడు వాడను అనే విషయము అబ్రహాము యొక్క విశ్వాసం తెలియజేస్తుంది. ఈరోజు చాలామంది నేను విశ్వాసం ఉంచాను అంటాం. ఏం లోబడ్డావు దేవునికి? అర్థమైందండి? అందుకని విశ్వాసం ఉంచానంటున్నాం కానీ విశ్వాసము చేత వారు రాజ్యములను జయించిరి. విశ్వాసాన్ని బట్టి దేవునికి విధేయత చూపించాడు అబ్రహాము. విశ్వాసం ఎక్కడికి నడిపించాలంటే నిన్ను విధేయతలోనికి నడిపించాలి. విశ్వాసం ఎక్కడికి నడిపించాలంటే దేవుని ప్రేమలోనికి నడిపించాలి. దేవుణ్ణి ప్రేమించేవాడిగా నువ్వు మారిపోవాలి. నీకు విశ్వాసం ఉంటే నువ్వు దేవునికి డివోటెడ్ అవ్వాలి. డివోటెడ్ అంటే మాటకి అసలు చెప్పాలంటే ఇది సరైన, మీకు చెప్పాను కదా డివోషన్కి సరైన తర్జుమా లేదని. ఒక్కడే పురుషునికి మిమ్మను ప్రదానము చేసి అప్పగించేశాను. మై డివోషన్ అంటే అర్థం ఏంటంటే నా ప్రాణాత్మ దేహాలని కంప్లీట్గా దేవునికి నేను అప్పగించేసుకోవాలి. అంటే ఇక నాకు నేనుగా జీవించిన ప్రభా, ఇకను జీవించినది నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ మాటలన్నీ బాహ్యాట్ అయిపోయినాయి, కానీ ఎంతవరకు జీవిస్తున్నాం అనేది ప్రశ్నార్థకం. అర్థమైందండి? అందుకని ఈ మాటలను కూడా అంత ఈజీగా మనం పలకొద్దు. ఇకను జీవించినది నేను కాను అంటే ఐ ఆమ్ డివోటెడ్ టు యూ లార్డ్ మీన్స్ ఇట్స్ నో మోర్ ఐ బట్ ఇట్ ఈస్ యూ ఓ లార్డ్. నేను కాదు జీవించేది, నీవే జీవిస్తున్నావు నాలో. అందుకని మూడవది ఏంటంటే సాక్రిఫైస్ అన్నమాట. అబ్రహాము యొక్క జీవితంలో విశ్వాసం ఏం తెలియజేస్తుందనంటే అబ్రహాము యొక్క విశ్వాసము తాను దేవునికి బలిగా అర్పించబడుతున్నాడు. ఈ సాక్రిఫైస్లో ఏముందంటే కట్టింగ్ ఉంటుంది అన్నమాట. సాక్రిఫైస్ అంటే ఏంటిది? బలి. కత్తి తీసుకొని గొర్రెనో మేకను ఏం చేస్తారు? కోస్తారు. అంటే ఏముందన్నమాట? బ్లడ్ ఉందన్నమాట. సాక్రిఫైస్ అంటే మనలో ఏం కలగాలి? బ్లడ్ కనబడాలి దేవునికి. మన దేవునికి సమర్పించుకునే జీవితంలో మనకేం కనబడాలంటే రక్తం కారాలి మన జీవితం. అంటే రక్తం కారేటువంటి సాక్రిఫైస్ మనం దేవునికి ఇవ్వాలి. మనం ఇచ్చే పదో పరక ఏమండి దేవునికి ఇచ్చే సంతోషపడిపోయి గోధుమలు, గింజలు, బియ్యము, పప్పు దినుసులు 4 ఇచ్చేసి దేవునికి చాలా ఇచ్చాను అంటే బ్లడ్ సాక్రిఫైస్ అనేటువంటిది మనకు కలగడం లేదు. సాక్రిఫైస్ అంటే సాక్రిఫైస్ ఏం చేశాడు? ఏమేమి సాక్రిఫైస్ చేశాడు తెలుసా? అబ్రహాం యొక్క సాక్రిఫైస్లో మళ్ళీ మనం కొంచెం లోపలికి వెళ్తే అబ్రహాం సాక్రిఫైస్ హిస్ ఫ్యూచర్. ఎందుకనంటే అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు ఇస్సాకే చచ్చిపోతే ఎందుకు బతకాలి? తనకు భవిష్యత్ ఏది? మీకు అర్థమైందా? అబ్రహాముకు భవిష్యత్ ఏం చెప్పండి? తన కొడుకు చచ్చిపోయాడు అనుకోండి, అబ్రహాము భవిష్యత్తు ఉంది. ఇంకా కొంతమంది కొడుకు పుట్టలేదండి, ఇక మా వంశావళే కట్టాలంట. అంటే ఇప్పుడు అబ్రహాము సాక్రిఫైస్ చేశాడంటే ఏం సాక్రిఫైస్ చేశాడు? అబ్రహాం సాక్రిఫైస్ హిస్ ఫ్యూచర్. ఎంతమంది క్రైస్తవులు అనబడేటువంటి వాళ్ళు తమ ఫ్యూచర్ని సాక్రిఫైస్ చేయగలుగుతున్నారు? ఎంతమంది క్రీస్తును అందు విశ్వాసం ఉంచామండి, మేము సాక్రిఫైస్ చేస్తున్నామని అన్నవాళ్ళు ఎంతమంది తమ జాబ్స్ని విడిచిపెట్టగలుగుతున్నారు? ఎంతమంది తమ శాలరీస్ని సాక్రిఫైస్ చేయగలుగుతున్నారు? ఎంతమంది తమ ప్రమోషన్స్ని సాక్రిఫైస్ చేయగలుగుతున్నారు? ఎంతమంది తమ ఇళ్ళని సాక్రిఫైస్ చేయగలుగుతున్నారు? ఎంతమంది తమ డబ్బుని వాళ్ళు సాక్రిఫైస్ చేయగలుగుతున్నారు? ఎంతమంది తమ శరీరమును దేవుని కొరకు సాక్రిఫైస్ చేయగలుగుతున్నారు? అందుకని ప్రేరణ అంత మాత్రం కాదు, అబ్రహాం సాక్రిఫైస్లో ఏముందంటే గాడ్స్ ప్రామిసెస్. ఆయన ప్రామిసెస్ని కూడా సాక్రిఫైస్ చేశాడు. ఏం సాక్రిఫైస్ చేశాడు? ప్రామిస్ సాక్రిఫైస్ చేశాడు. ఏంటి ప్రామిస్ని సాక్రిఫైస్ చేయడం అంటే? దేవుని వాగ్దానమును బలిగా అర్పించాడంటే అర్థం ఏంటి? అర్పించేశాడు దేవునికి, సాక్రిఫైస్ చేశాడు. సాక్రిఫైసింగ్ అంటే తెలుసు కదా మీకు అర్థమవుతుందా సాక్రిఫైస్ చేయడం అంటే? ఫర్ ఎగ్జాంపుల్ నేను భోజనం చేస్తున్నాను, ఇజ్రాయెల్ వచ్చాడు, నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు చాలా ఆకలిగా ఉంది, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా భోజనాన్ని ఇజ్రాయెల్కి ఇచ్చాను. నేను ఇప్పుడు ఏం చేశాను? నా భోజనాన్ని సాక్రిఫైస్ చేశాను. అంటే ఇప్పుడు నాకు కష్టమే కదా, నేను నష్టాన్ని అనుభవిస్తున్నాను కదా. నాకు కష్టంగా ఉన్నప్పటికీ నేను దానిని ఎదుటి వ్యక్తికి అనుగ్రహిస్తున్నాను. అదే విధముగా అబ్రహాం ఏం సాక్రిఫైస్ చేశాడంటే గాడ్స్ ప్రామిసెస్, దేవుని వాగ్దానాలను సాక్రిఫైస్ చేశాడు. ఎట్లా అంటే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ వంశమునందు ఏమన్నాడు చెప్పండి? నీ యందు సమస్తమైన వంశములు ఆశీర్వదించబడతాయి. దట్ ఈస్ ద ప్రామిస్. ఏమయ్యా అబ్రహామా, నేను నిన్ను ఊరనే ప్రాంతం నుంచి పిలిచాను, కనాన్ అనే ప్రాంతానికి తీసుకెళ్తాను. నేను నిన్ను ఎలా ఆశీర్వదించాలనుకుంటున్నానంటే నీ యందు సమస్తమైన వంశములు ఆశీర్వదించబడతాయి. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రామిస్ గివెన్ టు అబ్రహాం. అబ్రహామునకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం. ఈ వాగ్దానం నేను చేశాను. ఇప్పుడు నా కొడుకే చచ్చిపోతే ఇక వాగ్దానం ఎక్కడ నెరవేర్చబడుతుందండి? ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్. దేవుణ్ణి అంతగా ప్రేమించాడు, దేవుని మీద తనకున్న విశ్వాసం అంత గొప్పగా వెళ్ళింది. చాలామంది అంటారు ఫెయిత్ అంటారు. ఐ డోంట్ బిలీవ్.
విశ్వాసంతో ప్రార్థన చేయండి బ్రదర్, ఉద్యోగం వస్తుంది బ్రదర్. ఫూలిష్నెస్ బ్రదర్. నీకేమర్థమైంది బ్రదర్? నీకు ఎల్కేజీ కూడా అర్థం కాలేదు, నీకు అసలు వాక్యమే అర్థం కాలేదు. అర్థం కాలేదు. అందుకంటున్నాను, మీరు నా దగ్గరకు వచ్చి మీరు నా దగ్గర కూర్చొని నేర్చుకోండి, కింద కూర్చొని నేర్చుకోవాలి. మీరు అసలు గొప్పతనం కోసం చెప్పట్లేదు, మీరు అసలు మోకాళ్ళ మీద ఉండి నేర్చుకోవాలి. చాలామంది చెప్తుంటారు, మాకు అంత తెలుసు ఇంత తెలుసు, ఏం తెలుసు, నీకు ఏమీ తెలియదు, అనా పైసా కూడా తెలియదు. ఊరికనే బైబిల్లో నల్లట్ట బైబిల్ చేతిలో పట్టేసుకొని 4 పుస్తకాలు చదివేసి నాకు ఇది తెలుసు అది తెలుసు, నేను ప్రసంగాలు చేయగలుగుతున్నాను, చాలామంది వస్తున్నారు, పాటలు పాడగలుగుతున్నాను, జనం వచ్చేస్తున్నారు, చర్చి కట్టాను, అందరు గందరగోళంగా ఉందండి, అసలు జనాలు బోల్డంత మంది వచ్చేస్తున్నారండి, చాలా బాగా జరుగుతుందండి మినిస్ట్రీ, దేవుడు వాడుకుంటున్నాడు బ్రదర్. ఇది ఎలా ఉందంటే, కోరేషుని దేవుడు వాడుకున్నాడు, యూదా ఇస్కరియోతును దేవుడు వాడుకున్నాడా లేదా? కోరేషుని వాడుకున్నాడు. సైరస్ వాజ్ యూజ్డ్ బై గాడ్, దేవుని చేత వాడబడ్డాడు. కానీ కోరెషు రక్షణ పొందలేదు. యూదా ఇస్కరియోతు దేవుని చేత వాడబడ్డాడు. ఎలా వాడబడ్డాడు? హి వాజ్ ద ట్రెజరర్ ఇన్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను ఎక్కడ ట్రెజరర్ తెలుసా బ్రదర్? మన విశాఖపట్నంలో ఉన్న ట్రినిటీ లూథరన్ చర్చ్లో మెయిన్ ట్రెజరర్. సో నీకేంటో తెలుసా, ట్రంప్ గవర్నమెంట్లో ఏమండి మా తాలూకా చుట్టము లేదా నేను పలాని వ్యక్తిని, నేను అందులో ఒక సెనెట్ మెంబర్గా ఉన్నాను తెలుసా బ్రదర్? మీకు నా సీట్ ఎక్కడో తెలుసా? ట్రంప్ గారి పక్కనే నా సీట్. సో వీళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళ విలువ వీళ్ళ వాల్యూ అంతా ట్రంప్ గవర్నమెంట్లో నాకు సీట్ ఉందని, ఇండియన్ గవర్నమెంట్లో నాకు సీట్ ఉందని, పలాని పెద్ద సంఘంలో నేను మెంబర్నని, పలాని పెద్ద సంఘానికి నేను పాస్టర్నని, పలాని పెద్ద సంఘంలో నేను ఎల్డర్నని విర్రవీగిపోతుంటారు, లేకపోతే వాళ్ళ విలువగా ఎంచుకుంటుంటారు. ఇలాంటి వాడికి దేవుని వాక్యం అర్థం కాదు. ఎందుకో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక మాట నన్ను చెప్పనివ్వండి. నీకు నిజంగా అంటే యువర్ వాల్యూ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సీకింగ్ దేర్ వాల్యూ, దేర్ ఐడెంటిటీ అండ్ దేర్ సెక్యూరిటీ ఇన్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్. బట్ యు ఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. నువ్వు అసలు ఎవరి సారూప్యంలో చేయబడ్డావు చెప్పండి? నువ్వు దేవుని సారూప్యంలో చేయబడ్డావు. చాలా జాగ్రత్త వినాలి. దేవుని సారూప్యతలో నిర్మించబడినటువంటి నీవు, దేవుని సారూప్యతలో చేయబడినటువంటి నీ విలువ ఎంత గొప్ప తెలుసా? డైమండ్ కంటే, బంగారం కంటే, వెండి కంటే, ఈ లోకంలో బెంజ్ కార్లు గంజి కార్ల కంటే, BMW కార్ల కంటే, ఈ లోకంలో పెద్ద పెద్ద పొజిషన్స్ కంటే, మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ కంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పదవుల కంటే కూడా నీకుండేటువంటి విలువ, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ వాల్యూ. నీ విలువ చాలా గొప్పది. కానీ నువ్వేం చేస్తున్నావంటే, నీ విలువ ఇంత గొప్పగా ఉంటే దేవుడు నిన్ను తన స్వరూపం ముందు నిర్మించుకొని, అంటే నీ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. మనందరం మన వాల్యూ అంతా కూడా ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నిటికంటే చాలా అత్యున్నతమైనది. ఎందులో అంటే నీవు ఇంత గొప్ప వాల్యూ కలిగినటువంటి నీవు ఏం చేస్తున్నావంటే, ఎందులో నీ విలువను వెతుకుతున్నావు తెలుసా? చాలామంది యు ఆర్ సీకింగ్ యువర్ ఐడెంటిటీ టు బికమ్ యాన్ ఎల్డర్ ఇన్ ఏ పర్టికులర్ చర్చ్. ఒక సంఘంలో నేను పెద్దనైతే నేను విలువ కలిగిన వాడని, లేకపోతే నేను మంచి పెద్ద కారు కొనుక్కుంటే నాకు విలువ ఉందండి, అంటే కారును బట్టి విలువ వస్తుంది అనుకుంటున్నా. లేదా మంచి ఇల్లు కొనుక్కుంటే ఆ ఇంటిని బట్టి విలువ వస్తుంది అనుకుంటున్నా. అంటే నువ్వు దేన్ని బట్టి విలువగించబడుతున్నావు అంటే, నాకు పలాని ఇల్లు ఉంది కాబట్టి నేను చాలా దేవుడు దీవించాడు, ఐఎమ్ మోర్ వాల్యుబుల్ అనుకుంటున్నా. అర్థమవుతుందండి? ఇంటిని బట్టి నువ్వు విలువగా ఎంచుకుంటే, కారును బట్టి విలువగించుకుంటే, ఉద్యోగాన్ని బట్టి విలువగించుకుంటే, నీవు సంపాదించే జీతాన్ని బట్టి నువ్వు విలువగించుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? 2 విషయాలు చెప్తాను, దిమ్మ తిరిగిపోవాలి మీకు. అసలు చెప్పనా? ఏమండి, నాకైతే దిమ్మ తిరిగిపోయింది. మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు. కొంతమందికి ఇది ఇంత సత్యం చెప్పినా కానీ కొంతమందికి ఎక్కదు కూడా. ఆ దిమ్మ తిరిగినట్టే ఉంటుంది. పర్లేదులేండి, మామూలుగా ఉంది. ఎందుకని నువ్వు శిష్యుడివి కాదు, నువ్వు సత్యం గ్రహించలేవు. నువ్వు నిజంగా శిష్యుడు అయితే నేను చెప్పే సత్యాన్ని గ్రహిస్తావు. అసలు ఎక్కడికి వెళ్ళకుండా దేవుని పాదాల దగ్గర కూర్చొని మొరపెట్టి ఏడుస్తావు. ఏంటో చెప్పనా? వెన్ యు ఆర్ సీకింగ్ యువర్ ఐడెంటిటీ అండ్ సెక్యూరిటీ ఇన్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్, ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పనివ్వండి. వెన్ యు ఆర్ సీకింగ్ యువర్ ఐడెంటిటీ అండ్ సెక్యూరిటీ అండ్ యువర్ వాల్యూ ఇన్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ డీవాల్యూయింగ్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ డీమీనింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. తెలుగులో చెప్తాను చూడండి.
ఎప్పుడైతే నీవు ఈ లోకములో నీ విలువను వెతుక్కుంటూ పెద్ద ఉద్యోగం చేసినప్పుడు, పెద్ద శాలరీ, పెద్ద ఇల్లు కట్టుకున్నప్పుడు అందులో నా విలువ ఉందని ఒకవేళ నువ్వు వెతికితే, ఈ లోకంలో నీ ఐడెంటిటీ, నీ గుర్తింపును నువ్వు వెతికితే, నీ సెక్యూరిటీని ఈ లోకంలో కనుక నువ్వు వెతుకుతుంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? 2 పనులు చేస్తున్నావు. ఒకటి, నీ విలువని నీవు తగ్గించుకుంటున్నావు, నిన్ను నీవు నీచమైన వ్యక్తిగా ఎంచుకుంటున్నావు. అంత మాత్రం కాదు, దేవుని ఇమేజ్ని అవమానపరుస్తున్నావు. నువ్వు దేవుని యొక్క సారూప్యతని, నువ్వు దేవుని సారూప్యతలో చేయబడిన నీవు దేవుళ్ళో నీ విలువను వెతకాలి. కానీ దేవుళ్ళో నువ్వు విలువైన వాడువు. కానీ నువ్వు భూ సంబంధమైన వాటిలో వెతుకుతూ ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని అంటున్నావు. అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఇమేజ్ని నువ్వు డిస్ట్రాయ్ చేస్తున్నావు, అవమానపరుస్తున్నావు. నీ విలువను నువ్వు తగ్గించుకుంటున్నావు, నిన్ను నువ్వు తక్కువగా చేసుకుంటున్నావు. అర్థమైందండి? ఇప్పుడు ఏంటంటే నీకు హయ్యెస్ట్ వాల్యూ దేవుడు ఇస్తే నువ్వేమనుకుంటున్నావు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నీకు పిహెచ్డి పట్టా ఇచ్చారనుకోండి. పిహెచ్డి పట్టా ఇస్తే, లేదు సార్ నేను 10th క్లాస్ పట్టా ఇచ్చారండి, చాలా సంతోషంగా ఉందండి అంటే ఎలా ఉంటుంది? మీకు అర్థమైందా? దేవుడు ఇచ్చిన విలువేంటి? హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ విలువ ఇచ్చాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? లోయెస్ట్ లెవెల్ ఆఫ్ దాంట్లోనికి నువ్వు తగ్గించుకుంటున్నావు. అంటే లోకంలో కనుక నీ ఐడెంటిటీ, సెక్యూరిటీని వెతికితే, అర్థమైందండి? యుఎస్లో మా తెలిసిన ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ గురించి మా ఫ్రెండ్ ఒక మాట చెప్పారు. ఏమన్నారంటే, వాళ్ళ అబ్బాయి కారు కొనుక్కున్నాడు, పెద్ద కారు కొనుక్కున్నాడు. కొనుక్కుంటే ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, మా మదరు నన్ను అప్రిషియేట్ చేయాలి, నీ కారు సూపర్ రా, నన్ను పొగడాలని వాడు ఎదురు చూస్తుంటే వీళ్ళ అమ్మగారు ఏమంటున్నారంటే, నేను వాడు చచ్చినా కానీ నేను అన్ని పొగడనండి, కంగ్రాచులేషన్స్ కూడా చెప్పను. కంగ్రాచులేషన్ కూడా చెప్పనక్కర్లేదు. కంగ్రాచులేషన్స్ ఎందుకు చెప్తారు తెలుసా? నువ్వు ఏం సాధించవని కంగ్రాచులేషన్స్? అదేనా సాధన? పెద్ద కారు కొనుక్కుంటే పెద్ద సాధించడమా? మంచి ఇల్లు కొనుక్కుంటే అది పెద్ద సాధించడమా? నువ్వేదో సాధించినట్లు, అంటే నువ్వు స్వతహా సాధించినట్లు ఫీల్ అవ్వడం అనమాట. అది కంగ్రాచులేషన్ చెప్పడం. అందుకని మీరు దయచేసి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎవరైనా కొత్తది కొనుక్కుని నేను కంగ్రాచులేషన్ చెప్పను. దయచేసి నేను అలాంటి నా మనస్తత్వం అంతే. నా మనస్తత్వం కాదు, అది నాకు బాగా అర్థమైంది కాబట్టి ఓకే, థ్యాంక్ గాడ్, దేవునికి వందనాలు చాలు. డోంట్ సే కంగ్రాచులేషన్స్. నువ్వేదో సాధించినట్టు. మనం సాధించింది ఏమి లేదు. అప్పుడు వాళ్ళ మదర్ చెప్పారట, వాడికి కొడుకు అన్నాడట, వరై రోలెక్స్ వాచ్ కొనుక్కున్నా, ఒక $10 వాచ్ కొనుక్కున్నా, రెండింటికి ఉండేటువంటి ఒకే మాదిరి ఏంటో తెలుసా? $10తో కొనుక్కున్న వాచ్ ఒకే టైం చూపిస్తుంది. రోలెక్స్ వాచ్ ఒక $10,000 పెట్టి కొనుక్కున్నా ఒకే టైం చూపిస్తుంది. దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? పర్పస్ ఈజ్ సేమ్. ఒకవేళ నీవు 4 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నా, తర్వాత నీవు ఒక 40 లక్షలు పెట్టి కారు కొనుక్కున్న, BMW కారు కొనుక్కున్నా, నిన్ను ఒక స్థలం నుంచి అదే స్థలానికి తీసుకెళ్తుంది. అంతేగాని నేను 4 లక్షల కారు కొనుక్కుంటే నేను కాంప్లెక్స్ వరకు వెళ్తానండి, నేను మధురవాడ వెళ్ళలేనండి అని కారు అంటదా? BMW కారు కొనుక్కుంటే ఓకే అండి, మిమ్మల్ని భీమిలి దాకా తీసుకెళ్తానని అంటదా? భీమిలి తర్వాత నేను తీసుకెళ్ళానండి, మరి ఇంకే కారు కొనుక్కోవాలి, నువ్వు బెంజ్ కారు కొనుక్కోవాలి అని అంటే, ఆ బెంజ్ కారు అయితే నిన్ను కలకత్తా తీసుకెళ్తుందా? అందుకని ఏదైనా ఒకటే. కాబట్టి ఏం బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఆ కలర్ బాగుందని అడుగుతున్నావా? ఓకే బాగుందంటాను. సీట్లు బాగున్నాయి అంటావా? ఓకే బాగుందంటాను. అంతే. వాడు బుర్ర పిచ్చెక్కిపోతున్నాడు. ఇప్పుడు నేర్చుకోవాలి, మనందరం నేర్చుకోవాలి. అందుకని చాలామంది ఈ విషయాలు నేర్చుకోవట్లేదు. అందుకే చెప్తున్నాను కదా, నేను బోధించేటువంటి బోధ చాలామంది కఠినంగా ఉంది. నేను ఒక చర్చిలో వాక్యం చెప్తుంటే, ఇంగ్లీష్ సర్వీస్లో వాక్యం చెప్తున్నాను. ఒక బ్రదర్ వచ్చి అంటున్నారు, బ్రదర్ మీరు చెప్పేది చాలా కఠినంగా ఉంది బ్రదర్, చాలా కష్టంగా ఉంది బ్రదర్, ఇలా అయితే ఎవడు బ్రతకలేడంటారు అంటున్నారు. ఇలా బ్రతకడం చాలా కష్టం అన్నారు. ఇది ఎలాంటిదంటే, సో మెనీ పీపుల్ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీవన్ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ హెల్త్. నీకు మంచి ఆరోగ్యం వస్తుంది, హెల్త్ గురించి ఎవరైనా భయపడతారా? నీకు హెల్త్ వస్తుందంటే భయపడతారా? ఆనందిస్తారు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే, దే ఆర్ అఫ్రేడ్ ఆఫ్ హోలీనెస్. అంటే నీకు పరిశుద్ధత వస్తుందంటే ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. ఇలా జీవిస్తే నీకు వచ్చేది పరిశుద్ధత అంటే వీడు భయపడుతున్నాడు. నువ్వు ఇలా భోజనం చేసి ఇలా డైట్ మెయింటైన్ చేస్తే నీకు ఆరోగ్యం వస్తుందంటే ఎగిరిగెంతేస్తాడు. ఆరోగ్యం వస్తుందంటే మాత్రం ఆనందిస్తాడు, మరి హోలీనెస్ వస్తుంటే మాత్రం మీకు అర్థమైందండి? అంటే సో మెనీ పీపుల్ ఆర్ నోబడీ విల్ అఫ్రేడ్ ఆఫ్ హెల్త్, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ ద హోలీనెస్. పరిశుద్ధతను గురించి భయపడుతున్నారు. మనము మన హెల్త్ విషయమై చాలా కేర్ తీసుకుంటాం, కానీ పరిశుద్ధత కొరకు ఏ కేర్ ఉండదు మనం. అవునా? పరిశుద్ధత కొరకైనా కేర్ తీసుకుంటున్నామా? ఎంత హెల్త్ కొరకు అయితే ఎంత జాగ్రత్త తీసుకుంటామో, ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది తినాలి, ఈ వాకింగ్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, బాడీని మనం ఫిట్ చేసుకోవాలి,
జబ్బులు రాకుండా ఉండాలి, అది తింటే ఇందులో ఇది ఉంది, ఇది తిన అన్నీ అనుకుంటాం. అన్నిటిని మనం సూక్ష్మంగా చూసి అందులో ఈ వైరస్ ఉంది, ఈ బ్యాక్టీరియా ఉంది, తినకూడదని చాలా జాగ్రత్త తీసుకుంటాం హెల్త్ కొరకు. కానీ హోలీనెస్ కొరకు, హెల్త్ వస్తుందంటే ఎగిరి గంతులేసి అవి చేస్తాము. కానీ హోలీనెస్ వస్తుందయ్యా నీకనంటే దాని కొరకు ఎంతమంది ఎగిరి గంతులు వేస్తున్నారు? ఇది చాలా కష్టం సార్, ఎవరు చేయలేరు సార్. ఒకవేళ నువ్వు కష్టమని భౌతికమైన ఎక్సర్సైజులు చేయకపోతే నీకు ఆరోగ్యం రాదు. అలాగనే ఆధ్యాత్మికమైన ఎక్సర్సైజ్ చేయకపోతే నీకు ఏమి రాదు? హోలీనెస్ రాదు. ఇంకోటి ట్రాజడీ ఏంటంటే ప్రజలు వారి శరీర సంబంధమైన ఆరోగ్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత, దాని మీద చూపించేంత శ్రద్ధ ఆత్మీయ విషయాలలో చూపించకపోవడం శోచనీయం. క్యాన్సర్ వచ్చిందంటే భయపడతారు. క్యాన్సర్ కంటే పెద్ద జబ్బు అయ్యా పాపం ఉందిరా నీలో అంటే భయపడతాడా వాడు? ఇది నేను చంపేస్తుందంటే భయపడతాడా? పాపం మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుంటే భయపడతాడా? గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ అండ్ ఎయిడ్స్ కెన్ సెండ్ యూ ఓన్లీ టు గ్రేవ్, బట్ ద సిన్ కెన్ సెండ్ యూ టు హెల్. అర్థమైందా మీకు? క్యాన్సర్ వచ్చినా ఎయిడ్స్ వచ్చినా నిన్ను గ్రేవ్ దగ్గరికి, సమాధి దగ్గరికి మాత్రమే పంపించగలదు, నిన్ను నరకానికి పంపించలేదు తెలుసా? ఎయిడ్స్ కెనాట్ సెండ్ యూ టు హెల్ అండ్ క్యాన్సర్ కెనాట్ సెండ్ యూ టు హెల్. నో అదర్ డిసీజెస్ కెన్ సెండ్ యూ టు హెల్ బట్ ఎక్సెప్ట్ ద సిన్. ఇప్పుడు దేనికంటే ఈ రెండిట్లో ఎయిడ్స్, సిన్, పాపాన్ని మనం పోలిస్తే ఏది భయంకరమైంది అని అంటే చెప్పండి, ఏది భయంకరమైంది? మరి దేని గురించి భయపడాలి ఇప్పుడు? ఎయిడ్స్ వస్తే భయపడతావు, క్యాన్సర్ వస్తే భయపడతావు, బీపీ వస్తే భయపడతాం, షుగర్ వస్తే భయపడతాం, గజగజ వణికిపోతాం మనం. లేదా ఇంకోటి ఏదో కీళ్ళవాతం వస్తే భయపడిపోతాం. ఏదైనా జబ్బు వచ్చిందంటే నేను చాలా కేర్ఫుల్గా ఉండాలంటే అయ్యబాబు అంటావు. మరి పాపం అంటే ఎందుకు భయపడట్లేదు నీకు? పర్వాలా, ఎయిడ్స్ వచ్చినా పర్వాలేదు. బైబిల్లో కానీ ఎక్కడ కూడా దాఖలాలు లేవు ఎయిడ్స్ ఒక ఫలాని వ్యక్తిని నరకానికి పంపించిందనే దాఖలాలు లేవు. క్యాన్సర్ ఫలాని వ్యక్తిని నరకానికి పంపించిన దాఖలాలు లేవు. కానీ సిన్, ఇట్ ఈస్ ద సీరియస్నెస్ ఆఫ్ ద సిన్ కెన్ సెండ్ యూ టు హెల్. అందుకే యేసు ప్రభుకి తెలుసు దీని సీరియస్నెస్ ఎంత గొప్పదో. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, ఎవడైనా నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిస్తే ఒరేయ్ కుడి కన్ను తీసి అవతల పడేరా అన్నాడు. తీసేరా అవతల పడేరా అన్నాడు. నీ కుడి చేయి కనుక నేను అభ్యంతరపడితే తీసుకెళ్ళి ఏం ఆలోచించకు, కత్తి తీసుకొని నరికి పడేసే అన్నాడు. ఎందుకంటే యేసయ్యకు మాత్రమే తెలుసు వాట్ ఈస్ ద సీరియస్నెస్ ఆఫ్ ద సిన్. పాపం యొక్క తీవ్రత ఎంత భయంకరమైందో యేసయ్యకు తెలుసు. కాబట్టి అందుకే నేను కుడి కన్ను అభ్యంతరపరుస్తుందా, పెరిగిపాడై ఒంటి కన్ను కలిగి పరలోకం వెళ్ళడం కంటే, రెండు కళ్ళు కలిగి నరకానికి వెళ్ళడం కంటే ఒక కన్ను కలిగి పరలోకానికి వెళ్ళడం శ్రేష్టం కదా. మనకేంటంటే రెండు కళ్ళు కావాలి, ఏది పోగకూడదు. పాపం విషయంలో అశ్రద్ధ, లోక సంబంధమైన ఆరోగ్యం విషయంలో మనం చాలా శ్రద్ధ చూపిస్తాం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డారా, మన ఆధ్యాత్మిక జీవితాలు ఫలవంతంగా లేవు, మనం పౌరుషం కలిగిన వ్యక్తులుగా లేవు, మనం జీవించలేకపోతాం. అందుకని మనం ఏం చేస్తున్నామంటే హెల్త్ విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తున్నాం, కానీ హోలీనెస్ విషయంలో మనం శ్రద్ధ చూపించలేకపోతాం. అందుకే సో మెనీ పీపుల్ దే ఆర్ వెరీ గుడ్ హెల్తీ పీపుల్ ఫిజికల్లీ, బట్ దే ఆర్ వెరీ సిక్ పీపుల్ స్పిరిచువల్లీ. భౌతికంగా వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉంటే ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధంగా చాలామంది అనారోగ్యవంతులుగా ఉన్నారు. దేవుడు చూసేది భౌతికమైన ఆరోగ్యం కాదు, భౌతికమైన ఫిట్నెస్ కాదు. దేవుడు నీకు చూసేది ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి ఫిట్నెస్ ఎలా ఉంది నీకు. భౌతికంగా నీకు ఎన్ని జబ్బులైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. రోగాలు ఉండొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు, ఇంకా రకరకాలైనటువంటి థైరాయిడ్ ఉండొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ వరీ అబౌట్ ఇట్. అవేవి నిన్ను నరకానికి పంపించలేవు. కానీ పాపాన్ని సరి చేసుకోలేకపోయావా, పాపం నిన్ను ఉన్న ఫలాన్ని నిన్ను నరకానికి పంపించేస్తాను. అందుకే యేసయ్య అన్నాడు, ఎందుకంటే యేసయ్యకు రెండు వైపులా తెలుసు. నీకు ఒకవైపే తెలుసు, నాకు ఒకవైపు తెలుసు. యేసయ్యకు రెండు వైపులు తెలుసు. ఎందుకని? పరలోకం నుండి భూలోకానికి వచ్చింది ఎవరు? యేసయ్య ఒక్కడ, ఎవడు రాలేదు. ఇటు నుంచి అటు వెళ్ళినోడు అటే, అటు నుంచి ఇటు రావడానికి వీల్లేదు. ఇక నీకు అర్థమైందా? కానీ మనం ఏం చేస్తుంటామంటే, మనం ఇటు నుంచి అటు వెళ్తే ఇంక అటే, అటు నుంచి ఇటు తిరిగి వచ్చినోడు ఎవడు లేడు. కాబట్టి ఎవరికి తెలియదు నరకం గురించి, పరలోకం గురించి ఎవరికి తెలియదు. ఒక యేసయ్యకు మాత్రం తెలుసు. ఆయన అటు నుంచి ఇటు వచ్చాడు కాబట్టి ఆయనకు అది తెలుసు, ఇది తెలుసు కనుక ఆయన చెప్పేటువంటి మాటలు సీరియస్గా తీసుకోండి. ఆర్ వి రియల్లీ టేకింగ్ ద సిన్ యాజ్ సీరియస్ థింగ్? పాపాన్ని మనం సీరియస్గా తీసుకుంటున్నాము. నిజమే ప్రభా, దిస్ ఈజ్ ఐఎమ్ ఏ రెచెడ్ మ్యాన్ లా, నేను చాలా భయంకరమైన వ్యక్తిని ప్రభా, నేను దౌర్భాగ్యుడను ప్రభా, నేను నశించిన వాడను ప్రభా అని పాపం విషయమై మనం పశ్చాత్తాపడాలి. అందుకే పిల్లరా,
ఈ అబ్రహాం యొక్క సాక్రిఫైస్ ఏంటంటే తన భవిష్యత్తునే సాక్రిఫైస్ చేస్తాడు. అర్థమైంది? తన భవిష్యత్తుని సాక్రిఫైస్ చేస్తాడు. అంత మాత్రం కాదు, తన దేవుని యొక్క వాగ్దానాలని సాక్రిఫైస్ చేస్తాడు. అంత మాత్రం కాదు, ఇంకేం సాక్రిఫైస్ చేశాడంటే ఈ సాక్రిఫైస్ ఈజ్ లైఫ్ హిమ్సెల్ఫ్. ఏం సాక్రిఫైస్ చేశాడు? ఒకటి, తన భవిష్యత్తు. తన కుమారుడు చనిపోతే తనకు భవిష్యత్తు లేదు. ఎంతమంది భవిష్యత్తు కొరకు చింతపడుతున్నారు? ఏమర్థమైంది విశ్వాసం అంటే? విశ్వాసం ఉంది బ్రదర్, కానీ ఆల్వేస్ నా భవిష్యత్తు ఎలాగా, నా ఫ్యూచర్ ఎలాగా, నాకు పెన్షన్ వస్తుందా రాదు, లేదు తక్కువ పెన్షన్ వస్తే ఎలా బ్రతకాలి, నా కొడుకు చూస్తాడు లేదు, నా కూతురు చూస్తాడు లేదు, నా భార్య నన్ను పట్టించుకుంటాడు లేదు, నా భర్త నన్ను పట్టించుకుంటాడు లేడు, వృద్ధాప్యంలో ఎలా ఉండాలి. డోంట్ వరీ అబౌట్ ఇట్. ముదిమి వచ్చే వరకు నేను చంక పెట్టుకుని వాడను నేనే. ఆర్ యూ ఫీరింగ్ అబౌట్ యువర్ ఓల్డ్ ఏజ్? ఎవడు చూడనక్కర్లేదు. చాలామందికి అంటే భయం అనమాట. నా కూతురు చూడదే ముందే నేస్తుంటారు, నువ్వు చూడవులేవే, నువ్వు చూడవులేరా, నువ్వు నన్ను పట్టించుకోలేరా, అయినా నీ భర్త వచ్చిన తర్వాత, నీ భార్య వచ్చిన తర్వాత నువ్వు పెళ్ళం బెల్లం అయిపోయింది, అమ్మ అల్లం అయిపోయింది, పెళ్ళం బెల్లం అయిపోయింది, అమ్మ అల్లం అయిపోయింది అని కొడుకులను కూతులను ఆడిపోసుకుంటారు. వాళ్ళ జోలికి వెళ్ళవాకండి. పెళ్లి చేస్తారా పక్కకు పెట్టేయండి అంతే. వాళ్ళు ప్రేమతో వచ్చి ముద్ద వేస్తే తినండి, లేదా మానేయండి, వాళ్ళకి నీకు సంబంధం లేదు ఇక అంతే. పట్టించుకోకు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. అందుకని నా భవిష్యత్తు ఎలాగా, నా పిల్లల భవిష్యత్తు ఎలాగా? ఏమవుతుంది నీ పిల్లల భవిష్యత్తు? యూ హ్యావ్ టు సాక్రిఫైస్. ట్రూ ఫెయిత్ బ్రింగ్స్ ద సాక్రిఫైస్. నిజమైనటువంటి విశ్వాసము మనల్ని ఎక్కడికి నడిపిస్తుందనంటే త్యాగంలోనికి నడిపిస్తుంది. ఎక్కడికి నడిపిస్తుందండి? త్యాగంలోనికి నడిపిస్తుంది. ఏం త్యాగం చేశాడు? ఏం త్యాగం చేశాడు? భవిష్యత్తును త్యాగం చేశాడు. కొడుకు పోతే భవిష్యత్తు ఎక్కడుందండి ఆయనకి? ఏం త్యాగం చేశాడు? దేవుని వాగ్దానాలను త్యాగం చేశాడు. ఏం వాగ్దానం త్యాగం చేశాడు? నీ యందు సమస్తమైన వంశాలు ఆశీర్వదించబడతాయి. ప్రభువా నీ వాగ్దానాలు ఏమైపోవాలి? నా కొడుకు లేకపోతే, కొడుకే చచ్చిపోతే ఇంకా పిల్లలు ఎట్లా పుడతారండి? ఆ పిల్లలు పుట్టకపోతే మిగతా వాళ్ళకి ఆశీర్వాదం ఎలా వస్తుంది? ప్రభువా నీ నిమిత్తమై, నీవు ఈ ఆజ్ఞాపించిన ఆజ్ఞ నిమిత్తమై, నీ మీద ఉన్నటువంటి ప్రేమ నిమిత్తమై నా యొక్క నీవు నా పట్ల చేసిన వాగ్దానాలని కూడా నేను త్యాగం చేసేస్తాను. చాలామంది వాగ్దానాల కొరకు ప్రయాసపడి దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడండి, నువ్వు ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటావు, ఓట కొట్టుకుపోతావు, జాగ్రత్త. చాలామందికి అర్థం కాని విషయం ఏంటి తెలుసా? గుర్తుపెట్టుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ రిమెంబర్, నెవర్ క్లెయిమ్ ద ప్రామిస్, నెవర్ క్లెయిమ్ ద ప్రామిస్ అలోన్. కేవలము వాగ్దానాన్ని మాత్రమే క్లెయిమ్ చేయొద్దు. ఈ వాగ్దానాలన్నీ ఇండివిజువల్గా ఇవ్వబడినవి కావు. గుర్తుపెట్టుకోవాలి. నీ ఒక్కడికే నువ్వు పెద్ద గొప్పవాడువని, విశ్వాస వీరుడవని, భక్తిపరుడవని, ప్రేమమయుడవని, నువ్వేదో వీరుడివి, ధీరుడివి, శూరుడివి అనేటువంటి నీకు వాగ్దానం చేయాలా? తెలుసా నీకు సత్యం? అందుకంటే క్రిస్టియానిటీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఇగ్నరెన్స్. తెలియదు చాలామంది. అందుకే నాకు చాలాసార్లు కోపం వచ్చేస్తుంది. మొన్నైతే ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను చూశాను, అవంతా పరిస్థితి చూసిన తర్వాత ఇంటికి వచ్చేసాను. రాత్రి నుంచి తెల్లారి వరకు ఏడుస్తూనే ఉన్నాను. లిటరల్గా ఏడ్చేసాను. నమ్మండి నమ్మకం తెలుసా? లిటరల్గా ఏడ్చేసాను. దేవా, వాట్ ఈస్ దిస్ లార్డ్? వై దీస్ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్? ఏడ్చాను. ఆదివారం అంతా ఏడ్చాను. కళ్ళెంబడి నీళ్ళు. ఏడుస్తున్నాను. ప్రభా నేనేం చేయలేను వాళ్ళు. ఏంటి ప్రభా, దేవుడు దీవించాడు అంటున్నాడు, ఇల్లు ఇస్తే దీవెన, ఆశీర్వాదం ఇచ్చాడు, కారు ఇచ్చాడు, బండి ఇచ్చాడు, పిల్లలు బాగా చదివారు, ఇదంతా దీవెన అనుకోండి. ఏంటి ప్రభా వీళ్ళకి ఏమర్థమైంది నీ గురించి? నేను వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది? అర్థం కాదు ప్రభా. లేదా మా బంధువులు పలాని వాళ్ళు విదేశాలు ఉన్నారు, మేము పలాని బ్యాక్గ్రౌండ్ ఉంది, మాకు పలాని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పలాని వాళ్ళు మాకు బాగా తెలుసు, లేదా పలాని గొప్ప ధనవంతులు మా కలెక్టర్లు వాళ్ళు ఇలా అని వాళ్ళు గొప్పతనాలు చెప్పుకుంటున్నారు. వీళ్ళకి ఏమర్థమైంది? అందుకని ప్రేరరా, నేను ఈ మధ్య ఏం చేస్తున్నాను, దేవుడు అంటున్నాడు అలాంటి చూసినప్పుడు వెళ్ళి ఏడు అంటున్నాడు. అంతే, ఏడ్చి ప్రార్థన చేసుకో అంతే. వాళ్ళని నేనేమనలేను. వాళ్ళు ఐఎమ్ నాట్ బ్లేమింగ్. యాక్చువల్లీ దే ఆర్ ఇన్నోసెంట్, దే ఆర్ ఇగ్నరెంట్, అజ్ఞానులు, వాళ్ళకి తెలియదు వాక్యం. అందుకని నేర్చుకోవాలి ప్రేరణ. వాగ్దానాలు నీకొక్కడికి చేసినవి లేవు బైబిల్లో. తెలుసా నీకు ఆ విషయం? నీకు తెలుసా? క్రొత్త నిబంధనలో కానివ్వండి, ఎక్కడ చూసినా కానీ ఆల్ ద ప్రామిస్. ఇంకోటి గమనించండి, ఈవెన్ ఓల్డ్ టెస్టిమెంట్లో కూడా వాగ్దానాలు అనేవి దే ఆర్ కార్పొరేట్ ప్రామిసెస్. కార్పొరేట్ ప్రామిస్ అంటే ఇశ్రాయేలు జాతికి చేశారు. క్రొత్త నిబంధనకు వస్తే సంఘానికి చేసినటువంటి వాగ్దానం.
ఒక వాగ్దానం ఉందంటే అది సంఘమంతటికి చేసింది తప్ప నీ ఒక్కడికి చేసిందిగా. వీళ్ళేమనుకో ఒక్కడికి వాక్యం చేసి అవునండి దేవుడు నిన్ను నిన్ను దూరదేశంలోకి తీసుకెళ్తానని, కానీ దేవుడు దూరదేశం అన్నాడు కాబట్టి దేవుడు నన్ను అమెరికా తీసుకెళ్ళిపోయాడు. అదే దూరదేశం అనుకున్న ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు అనుకోకూడదు? ఆ దూరదేశం ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు కదా, లేకపోతే ఇరాన్ అవ్వచ్చు కదా, లేకపోతే ఈ మధ్య చాలామంది క్రైస్తవులు ఊచకోతకు వస్తున్నారు, అదేంటి దేశం? ఇండోనేషియా అవ్వచ్చు కదా, సిరియా అవ్వచ్చు కదా. సిరియా దేవుడిని ప్రియులరా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు నన్ను దూరదేశం తీసుకెళ్తానన్నాడు, గాడ్ ఈజ్ సెండింగ్ మీ టు సిరియా. వా, అప్పుడు అలాంటి వాడు ఎవరు ఉంటే చెప్పండి, నేను స్తుతి కూటం పెట్టి అందరికి భోజనాలు పెడతాను. రియల్గా చెప్తాను. అలాంటి వాళ్ళు సిరియాలో వాళ్ళు ఉంటే, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళే వాళ్ళు ఉంటే రండి, అందరిని పిలుస్తాను, స్టేజ్ మీద కూటం పెడతాను, చాలువ కప్పుతాను, సన్మానం చేస్తాను. బట్ ఊరికి నేను డబ్బు సంపాదించుకోవడానికి వెళ్ళేటువంటి వాళ్ళని సల్యూట్ కూడా చెయ్యండి. ఐ రెస్పెక్ట్ దెమ్ బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రికార్డ్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రికార్డ్స్. వాట్ గ్రేట్నెస్ దట్ యూ హ్యావ్. నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి వెళ్తున్నావయ్యా. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? డబ్బు అనేటువంటిది దయ్యం అని చెప్తుంది బైబిల్, తెలుసా? ఏం సంపాదించుకోవడానికి వెళ్తున్నాడు? డబ్బు అంటే దయ్యాన్ని సంపాదించుకోవడానికి వెళ్తాం. అందుకే రూట్ బైబిల్ చూడండి, రూట్ వర్డ్ చూడండి. మ్యామన్ అనే పదం వాడాడు ఇంగ్లీష్లో, తెలుసా మీకు? మ్యామన్ అంటే డెవిల్, ఈవిల్ పవర్. ఏం సంపాదించుకుంటున్నావు? ఎక్కువ శాలరీ వచ్చింది బ్రదర్ అంటే ఎక్కువ ఈవిల్ పవర్ని సంపాదించుకుంటున్నావు బ్రదర్. పీపుల్ ఆర్ ఇక ఆ రూట్లోకి వెళ్ళండి. ఆ మనీ గురించి ఎప్పుడైనా చెప్తాను. అది చెప్తే ఇంకా మనకి కళ్ళు చెదిరిపోతాయి. అందుకంటాను కదా, ఈ మధ్య నాకు ఏడుపు తప్ప ఇంకోటి లేదు. ప్రభా, నాతో కలిసి ఏడ్చేవాళ్ళు ఎవరు కనబడట్లేదు. నన్ను పొగిడేవాళ్ళు కనబడుతున్నారు, కానీ నాతో పాటు కూర్చొని ఏడుద్దాం అనుకునే వాళ్ళు కనబడట్లేదు. ఒక్కనే ఏడుస్తున్నాను. మీకు నిజంగా అర్థమైతే ఏడవాలనిపిస్తే దయచేసి నా దగ్గర రండి, కూర్చొని ఏడుతాం. విమర్శించొద్దు ఎవరిని. వాళ్ళ అజ్ఞానాన్ని బట్టి, వాళ్ళకు తెలియనితనాన్ని బట్టి, ప్రభా ఎందుకు ఈ సత్యం వాళ్ళకి తెలియట్లేదని మనం అర్థం చేసుకుని వాళ్ళ నిమిత్తమే ఏడుద్దాం మనం. అందుకని వాగ్దానాలు ఏంటో తెలుసా? చెప్పండి ఏంటి? ఒకటి, ఆల్ ద ప్రామిసెస్ ఆర్ కార్పొరేట్. అంటే వాగ్దానాలన్నీ సామూహికమైనవి. వాగ్దానాలన్నీ ఏంటి చెప్పండి? సామూహికమైనవి. అంటే అర్థం ఏంటి? ఇట్స్ నాట్ ఫర్ ఇండివిజువల్. వ్యక్తిగతమైనవి కావు వాగ్దానాలు. దేవుడు వ్యక్తిగతమైన వాగ్దానాలు చేయలేదు. ఎలా చేశాడు? సామూహికంగా చేశాడు. ఒకవేళ వ్యక్తిగతంగా నీకు వచ్చినా అది సామూహికమైనటువంటి వాళ్ళకు ఉపయోగపడే విధంగానే వాగ్దానం చేస్తుంది. సరే, దేవుడు నిన్ను పలానా చోటికి పంపించాలనుకున్నాను, వెళ్ళావు. అక్కడ నీవు డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేస్తున్నావా, లేకపోతే దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన రాజ్యాన్ని కట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? నీ ప్రథమ ఉద్దేశము దేవుని రాజ్యం కట్టాలి. సెకండరీ ఉద్దేశం ఏంటంటే నువ్వు బ్రతుకుదెరువు కొరకు ఎంతో కొంత సంపాదించుకోవాలంతే, అంతే తప్ప. కానీ మన మెయిన్ గోలు డబ్బు సంపాదించుకోవడం కోసం వెళ్ళి మనము ఆ నేపథ్యంలో ఏదో కొంత మనం చిన్న సేవ చేద్దాం, లేదా దేవుని కొరకు మనం ఏదో ప్రయాసపడదాం, 4 డబ్బులు ఇద్దామని అనుకుంటే అది దేవునికి ఉద్దేశం నెరవేర్చినట్టు కాదు. ఈవెన్ వాగ్దానాలు కూడా ఎలా ఉంటాయంటే అవి సామూహికమైనటువంటి వాగ్దానాలు. అర్థమైందంటే? రెండవది ఏంటంటే ఈ వాగ్దానాలు, ఎవ్రీ ప్రామిస్ ఈజ్ కనెక్టెడ్ విత్ కండిషన్. ప్రతి వాగ్దానంతో పాటు ఏముంది చెప్పండి? వాగ్దానంతో పాటు షరతు ఉంది. వాగ్దానంతో పాటు షరతు ఉంది. వాగ్దానంతో పాటు ఏముంది చెప్పండి? షరతు ఉంది. అంటే ప్రతి వాగ్దానం, ఏదైనా వాగ్దానం తీయండి, ఏముంటే చెప్పండి? షరతు ఉంది. నీవు పొలంలోనికి వెళ్ళినప్పుడు దీవించబడదు, ఇంట్లోనికి వెళ్ళినప్పుడు దీవించబడదు, ఉత్తగా దీవిస్తానని చెప్పాడు దేవుడు. నేడు నీవు నా మాటను శ్రద్ధగా వినిన ఎడల, మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన మన ప్రతి పాపమును కడిగి మనల్ని పవిత్రపరుస్తాడు. వాగ్దానం. తర్వాత ఏంటంటే ఆల్ ద ప్రామిసెస్ ఆర్ ఎస్పెషల్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ ఆర్ స్పిరిచువల్. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనవే. అర్థమైందండి? భౌతిక సంబంధమైన వాటి కొరకు దేవుడు వాగ్దానం చేయలేదు క్రొత్త నిబంధనలో. పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలకి భౌతిక సంబంధమైన వాటి కొరకు వాగ్దానం చేశాడు. నువ్వు నా మాట వింటే ఇంట్లో దీవించబడతావు, పొలంలో దీవించబడతావు. ఎస్, అది జరిగింది. నిజంగా నీ పిండి పిసుకు తొట్టి దీవించబడుతుంది, నీ పశువుల మంది దీవించబడుతుంది. ఈ రోజుల్లో చాలామంది కూడా మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ నిజమైనటువంటి భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు కూడా ఎందుకు రావట్లేదు?
మనం లోకాన్ని వెంటాడుతున్నామట. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎప్పుడైతే వస్తుందో మనకి భౌతిక సంబంధమైన విషయాలలో కూడా ఆరోగ్యం వస్తుంది. ఆత్మ సంబంధమైన ఆరోగ్యం వచ్చినప్పుడు మన కుటుంబ వ్యవస్థలో కూడా ఆరోగ్యం వస్తుంది. మన రిలేషన్షిప్స్ రెస్టోర్ అవుతాయి. నీకు అర్థమవుతుందా? మన సంబంధ బాంధవ్యాలు తిరిగి పునరుద్ధరించబడతాయి. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆత్మ సంబంధమైన ఆరోగ్యం కలిగి జీవించినప్పుడు నీ శత్రువులు మిత్రులు అవుతారు, నీ బంధుత్వము తిరిగి పునరుద్ధరించబడుతుంది, నువ్వు శాంతి సమాధానాలు కలిగి జీవిస్తావు, భార్యాభర్తల మధ్య మంచి ఐక్యత అన్యోన్యత కలిగి ఉంటారు, అనేకమైనటువంటి విపత్తులను చాలా జాగ్రత్తగా ఎదుర్కోగలరు, వాళ్ళు నిజమైనటువంటి ఎంజాయ్మెంట్ని అనుభవించగలరు. అర్థమైంది మీకు వాగ్దానాల గురించి? ఇప్పుడు కాబట్టి పిచ్చి వాగ్దానాలు నేను తీశాను, ఏమండి ఒక చిలక పలికినట్టుగా ఓ చిలక తీయండి. చిలకకేం తెలుసు? చిలక తెలుసా నీ జీవితం? అందుకని 31వ తారీఖున అందరూ కళ్ళు మూసుకొని మా ఆయన ఇజ్రాయెల్ పేరట ఒకటి తీసేస్తాం. ఇది కానీ ఏమొచ్చింది చూడండి, మళ్ళీ కళ్ళు మూసుకొని పాస్టర్ గారు మీరే చూడాలండి, కళ్ళు మూసుకొని మళ్ళీ ఇలా ఏమండి, నేడు నీవు నా మాట వినని ఎడల నీవు కత్తివాతము చేయబడదు అని వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానాలు పెట్టరే అన్ని మంచిగా పెడతారంట. అన్నీ బాగా ఉండేటట్టు నీవు దీవించబడదువు, నీ పిండి పిసుకుతోటి దీవించబడును, ఆశీర్వదించబడును, బయటికి వెళ్ళినప్పుడు దీవెన, లోపలికి వచ్చినప్పుడు దీవెన. ఇవన్నీ వాగ్దానాలన్నీ మంచివే, మనకు అనుకూలమైనటువంటివే. అందుకని స్పిరిచువాలిటీ అంటే ఏంటో తెలుసా? కార్నాలిటీకి స్పిరిచువాలిటీకి తేడా ఉంది. జాగ్రత్త వినండి. వాట్ ఈజ్ మెన్ బై కార్నాలిటీ అండ్ వాట్ ఈజ్ మెన్ బై స్పిరిచువాలిటీ? ఆత్మీయత అంటే ఏంటి? శారీరకమైనటువంటి జీవితం అంటే ఏంటి? శారీరకమైన జీవితం అంటే ఏంటి తెలుసా? కార్నాలిటీ అంటే, జాగ్రత్త వినండి, అంటే పౌలు అంటాడు కదా, మీరందరూ కూడా శరీర సంబంధులైన మనుషులు, ఆత్మ సంబంధులైన మనుషుల వలె మీరు లేరు, మీరు శరీరానుసారమైన మనుషులు. ఈ శరీరానుసారమైన మనుషులు మా లేకపోతే ఆత్మ సంబంధమైన మనుషులమా అని తెలుసుకోవడానికి ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను చూడండి. శరీరానుసారమైనటువంటి మనుషులు ఏం చేస్తుంటారంటే దేవుని స్టాండర్డ్స్ వాళ్ళకు అనుకూలంగా ఉండడానికి ఆయన స్టాండర్డ్స్ని వీళ్ళకు అనుకూలంగా దించేస్తారు. అర్థమైందా? దేవుని స్టాండర్డ్స్ని, దేవుని ఆజ్ఞలని వాళ్ళకు అనుకూలంగా ఉండడానికి మర్చుకుంటాడు. అందుకని ఈ వాళ్ళకు అనుకూలంగా ఒకవేళ బోధ లేదనుకోండి, కోపం వచ్చేస్తుంది, సుర్రుమని లేచి వెళ్ళిపోతారు, బాగా కోపం వచ్చి తిట్టేస్తారు. ఆయనేం పాస్టర్ అండి, ఈడేం పాస్టర్ అండి, అసలు ఆయన ఏంటండి ఇలా మాట్లాడుతున్నారని వాళ్ళ కోపం. ఎందుకు కోపం వస్తుంది తెలుసా? యు ఆర్ ఏ కార్నల్ మ్యాన్. నువ్వు ఒక శరీర సంబంధమైన మనిషివి. నువ్వు శరీర సంబంధమైన మనిషిగా జీవిస్తున్నావని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. ఏంటంటే యు ఆర్ ట్రయింగ్ టు bring down the standard of God's word to your level, to suit your conditions. నీ కండిషన్స్కి సూట్ అయ్యే విధంగా, నీ కోరికలకు సూట్ అయ్యే విధంగా దేవుని వాక్యం ఉండాలని కోరుకునేటువంటి నీవు ఒక శరీర సంబంధమైన మనిషివే. అందుకని చాలామంది బిల్డింగ్ అంటే చర్చి కాదు బ్రదర్, ఊరుకోండి బ్రదర్, మీరు అయితే మిమ్మల్ని పిలిస్తే మా చర్చి ఖాళీ అయిపోద్దండి. అర్థమైందా? ఐ డోంట్ ఫియర్ టు ఎనీవన్. మీరు ఇలా బోధిస్తే మీరు ఈ కృతజ్ఞత కోట్లు ఇవన్నీ పెట్టొద్దు అంటారండి, ఇలా చేస్తే ఎలాగ సార్, మీరు ఇవన్నీ ఆశీర్వాదాలు కాదంటారంటే, అంటే నీకు అనుకూలంగా చెప్పడానికి ఉన్నాను అనుకుంటున్నావా? బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఎవ్వరికీ అనుకూలంగా చెప్పడానికి లివింగ్స్టన్ అనేవాడు లేడు. ఈరోజు మా గురుగారు తన్నాను, సార్ ఈ బోధ చేస్తే నీకు ఏదో ఒక రోజు కొట్టేటట్టున్నారు సార్. ఆయనేమన్నారు తెలుసా? నేను కొట్టినా పర్లేదయ్యా, నీకు దెబ్బలు తగులవు అన్నారు. అన్నారు, నీకు అన్నీ ఎముకలే కదా. నీకు అన్నీ ఎముకలే కదా, నేను కొట్టినా వాళ్ళకే దెబ్బలు తగ్గుతాయి కదా, నీకు తగలంట. అంటే మొత్తం మీద కొట్టించడానికి ట్రై చేస్తున్నారు అనమాట అన్నాను నేను. అర్థమైంది? ఎందుకొరకనంటే నువ్వు శరీర సంబంధమైన మనిషివి. అందుకని శరీర సంబంధమైన మనుషులు ఏం చేస్తుంటారంటే దే వాంట్ టు బ్రింగ్ డౌన్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ టు సూట్ దేర్ కండిషన్స్. అంటే వాళ్ళ కండిషన్స్కి సూట్ అయ్యే విధంగా ఉండడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్యం నీకు సూటబుల్గా ఉండాలని కోరుకుంటున్నావా? ఏమండి, దేవుని యొక్క వాక్యం నీకు సూటబుల్గా ఉండాలని కోరుకుంటున్నావా? లేదా వాక్య ప్రకారము నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా? ఏమండి, వాక్య ప్రకారము నువ్వు ఉండాలని కోరుకుంటున్నావా? లేదా నీకు అనుకూలంగా దేవుని యొక్క వాక్యం ఉండాలని కోరుకుంటున్నావా? నీకు అనుకూలంగా నీవు కోరుకున్న నీ మనస్తత్వానికి తగినట్టుగా దేవుని వాక్యం ఉండాలని కోరుకుంటే మీరు శరీర సంబంధులైన మనుషులేననియు, క్రీస్తునందు పసిబిడ్డలేననియు,
మీరు పాలు త్రాగవలసిన వారేననియు మీకు మాంసము అరాయించుకునే స్థితిలో లేరనియు నేను మిమ్మును గురించి ఏడవాల్సి వస్తుంది. మీకు గొప్ప మర్మాలు చెప్తే అర్థం కాదు. ఎల్కేజీ పిల్లోడు తీసుకెళ్ళి మన క్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తి అంటే ఏంటో తెలుసా అంటే వాడికి అర్థం అవుద్దా? ఆయనను ఒక మర్మము నీకు బోధించదను, పునరుత్థానమందు 8 వరుసలు కలవు, మొదటి వరుసలో ఎవరుంటారు తెలుసా, రెండో వరుసలు ఎవరుంటారు తెలుసా అని ఎల్కేజీడు తెలితే వాడేమంటాడు, ఏ వరుసలు ఎవరున్నా కానీ నేను మాత్రం ఉంటాను చాక్లెట్ వరుసలో. అడిగి ఆ వరుసలతో నాకు ఎందుకు సార్, నాకు చాక్లెట్ పడేసి వెళ్ళిపోతాను కదా. వీడికి అర్థం, అందుకని పసిపిల్లలకి ఇవి అర్థం కాదు. అందుకని నేను చెప్పేపోతే చాలామందికి అర్థం కావట్లేదు. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది ఏమో కోపం వస్తుంది. రానివ్వండి కోపం, నానేట్స్ వేయమంటారు. మన భాషలో చెప్పాలి, నానేట్స్ వేయమంటారు. కొంతమందికి ఏమో పౌరుషం వచ్చేస్తుంది. నేనేం చేయలేదు, ఎందుకని బైబిల్లో ఉంది ఆ మాట. నన్ను తిట్టుకుంటారంటే దేవుని తిట్టుకోండి, ఆ వాక్యం ఎందుకు రాసావే అని ఆయన మీద విరుచుకుపడాడు. డొక్కోని బక్కోని నన్ను ఎందుకు అంటారు? నేను రాశానా బైబిల్? నేను దీనికి ఏమైనా కర్తనా, మూలకర్తనా? నీకు అర్థం కాలేదు, నీకు అనుకూలంగా అర్థం చేసుకున్నావు, నీకు అనుకూలమైన బోధకులు నేర్పరచుకున్నావు. నా దగ్గరికి వచ్చేసరికి నీకు అనుకూలంగా లేదు కాబట్టి నీకు కోపం వచ్చేస్తుంది. అర్థమైంది? మరి నా దగ్గరికి వస్తే ఇలా ఉంటుంది. అందుకని అర్థమైంది కదా. సో కార్నల్ పీపుల్ ఎవరంటే దీస్ పీపుల్ బ్రింగ్ గాడ్స్ వర్డ్ టు సూట్ దేర్ లెవెల్. వాళ్ళ లెవెల్కి అనుకూలంగా వారు వాక్యాన్ని తగ్గించుకుంటారు. ఇక స్పిరిచువల్ పీపుల్ ఎవరంటే, ఆత్మ సంబంధమైన ప్రజలు ఏం చేస్తుంటారంటే, గాడ్స్ వర్డ్ ఈజ్ వెరీ హైయెస్ట్ స్టాండర్డ్, వీ మస్ట్ ట్రై టు రీచ్ టు దట్ లెవెల్. అంటే దేవుని యొక్క వాక్యం చాలా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నది. ఈ వాక్యాన్ని అందుకోవడానికి ఎవడైతే ప్రయత్నం చేస్తాడో, ఆ లెవెల్కి ఎదగడానికి ప్రయత్నిస్తుంటాడో అలాంటి వాడు ఆత్మ సంబంధమైన మనిషి. ఒకే రోజు నువ్వు అందుకుంటావని నేను చెప్పట్లేదు, బైబిల్ కూడా చెప్పట్లేదు. నువ్వేం చేయాలంటే కనీసం అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్టేనండి, మరి నేను ఈ రోజు ప్రయత్నం చేస్తాను, ఇలా అందుకోవడానికి నేను ఎగురుతాను, మీరు నా కొరకు కూడా ప్రార్థన చేయండి, కొంచెం సహాయం చేయండి అని అనగలుగుతున్నామా? అందుకని ఎవరంటే దేవుని స్టాండర్డ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు ఆత్మీయులు, దేవుని స్టాండర్డు వాళ్ళకి సూటబుల్గా ఉండడానికి, దాన్ని కిందికి రప్పించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు శరీర సంబంధమైన మనుషులు. ఏ లెవెల్ ఉన్నాం మనం? ఆర్ వి స్పిరిచువల్ పీపుల్ ఆర్ వి కార్నల్ పీపుల్? మనం ఆత్మ సంబంధమైన మనుషులమా లేకపోతే శరీరానుసారమైన మనుషులమా? అందుకని ఆల్ ద ప్రామిసెస్ ఆర్ స్పిరిచువల్, ఆత్మ సంబంధమైనవి. దీని వాల్యూ మీకు తెలియట్లేదు. ఈ అందుకని ఎఫ్సీ పత్రిక 1:3 ప్రకారం ఏమంటాడు? పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటే మీరు అనుకుంటారు అంటే ఈ లోకంలో మనకి ఏముండదు అనుకుంటారు. కొన్నిసార్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఆనందకరమైన జీవితాన్ని నువ్వు జీవించగలవు, సంతోషకరమైన జీవితాన్ని నువ్వు జీవించగలవు. ఈవెన్ భౌతికంగా కూడా నీకే కొరత ఉండదు తెలుసా? నీ బిడ్డలకు కొరత ఉండదు తెలుసా? ఆరోగ్య విషయంలో నీకు కొరత ఉండదు. ఒకవేళ అనారోగ్యం ఉన్నా కానీ అనారోగ్యం నిన్నేమి చేయలేదు, నిన్ను ఆటంకపరచలేదు, నిన్ను కృంగదీయలేదు. అనారోగ్యానికే నీలో ఉండడం భయం దానికి తెలుసా? నువ్వు దేవుణ్ణి వెంటాడుతుంటే అనారోగ్యాలు నీకు భయపడుతుంటాయి తెలుసా? అనారోగ్యాలు భయపడుతుంటాయి. కొన్నిసార్లు నేను కృంగదీయచ్చు, కొన్నిసార్లు దేవుడే దాన్ని మనలో పెడుతుంటారు. మనం కొన్నిసార్లు గర్విస్తామని కొన్నిసార్లు అనుమతిస్తాడు దేవుడు. అనారోగ్యాలు నిన్ను ఆటంకపరచలేవు, నిన్ను కృంగదీయలేవు, నిన్ను ప్రభువుని వెంబడించడానికి ఏమాత్రం కూడా అడ్డుబండలుగా కాలేవు. నీ భార్యను నువ్వు ప్రేమించగలవు, నీ భర్తను నువ్వు ప్రేమించగలవు, నీ బిడ్డలను ప్రేమించగలవు. నీ కుటుంబం ఒక ఆనందదాయకమైన కుటుంబంగా ఉంది. అందుకని దేవుణ్ణి బాగా వెంటాడినటువంటి వాళ్ళు, నిన్న ఎవరికో చెప్పినట్టున సాధు సుందర్ సింగ్ అనేటువంటి భక్తుడు మన దేశంలో నివసిస్తున్నటువంటి కాలంలో ఆయన ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడట వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్ల అనేవాళ్ళట. సాధు సుందర్ సింగ్ ఎవరి డోర్ కొట్టినప్పుడు ఆ తలుపు తట్టగానే పిల్లలు పరుగెత్తుకొని వచ్చి ఆ తలుపు తీసి అనేవాళ్ళట. ఆయన చూసి ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ చెప్పేవాళ్ళట, మమ్మీ యేసు ప్రభు వచ్చాడని చెప్పేవాళ్ళట. ఏం చెప్పారు? యేసు ప్రభు వచ్చాడు. హీ జస్ట్ లివ్డ్ లైక్ జీసస్. ఎందుకో తెలుసా? ఆయన ఈ లోకాన్ని వెంటాడలేదు, దేవుణ్ణి వెంటాడు. నిన్ను నన్ను చూసినప్పుడు
యేసుప్రభువే మా ఇంటికి వచ్చాడండి అని మన గురించి చెప్పగలుగుతున్నారు. మనల్ని చూసినప్పుడు ప్రభు మన దగ్గరికి వచ్చాడండి, యేసు ప్రభు మన ఇంటికి మన గృహాన్ని దర్శించాడండి అని మన కోసం చెప్పగలుగుతున్నారు. ఆ విధంగా మన కోసం చెప్పలేకపోతే ఏమండి మనం యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం జీవించలేకపోతాం. అందువలన ఈ వాగ్దానాలన్నీ ఏంటన్నమాట చెప్పండి. వాగ్దానం అర్థమైందండి. ఈ వాగ్దానం లూజ్ చేసుకున్నాడు అబ్రహాం. ఏ వాగ్దానాలు అంటే అందుకని ఈ వాగ్దానాల పట్ల మనకు అవగాహన కలిగి ఉండాలి. ఇవన్నీ సామూహికమైనవి. ఒకవేళ దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చినా ఆ వాగ్దానము నా సంఘంలో ఉన్న వాళ్ళందరి ఎడల అది నెరవేర్చడం కొరకు ఇచ్చాడు నాకు. అర్థమైందా? నాకు ఇచ్చిన వాగ్దానం నా సహోదరికి నా సహోదరునికి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడేటువంటి వాగ్దానం. రెండవది ఏంటంటే వాగ్దానంతో పాటు షరతు ఉంది. ఆ షరతుని మనందరం కూడా నిర్వర్తించాలి, కండిషన్ ఫుల్ఫిల్ చేయాలి. అందుకని కండిషన్ లేనటువంటి ప్రామిసెస్ ఏమీ లేవు బైబిల్. ఎవ్రీ ప్రామిస్ ఈజ్ ఇంక్లూడెడ్ విత్ కండిషన్. అందుకని కొంతమంది ఏమనుకుంటారంటే బైబిల్లో చూడండి, మీకు ఒక మాట చెప్తాను చూడండి. షరతు అంటే కండిషన్ లేకుండా ఉండేటువంటి యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము మనం యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వచనం చదవండి. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేనును తండ్రి ఏకమయ్యున్నా. ఇక్కడ ఏమంటారు కొంతమంది ఈ ప్రామిస్ క్లెయిమ్ చేస్తుంటారు. నా తండ్రి నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. చూసారా? ఈ వాగ్దానాన్ని పక్కన పెట్టి ఏమంటారంటే నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ నన్ను అపహరింపలేడు. కొంతమంది బోధకులు అంటారు, ప్రియులారా మీరేం కంగారు పడనక్కర్లేదు, తండ్రి చేతిలో మీరున్నారు, మిమ్మల్ని ఎవడు అపహరింపలేడు తెలుసా, మిమ్మల్ని ఎవడు ఎత్తుకుపోలేడు తెలుసా అని కండిషన్ని ప్రక్కన పెట్టి ఓన్లీ వాగ్దానాన్ని మాత్రమే ఎత్తి చూపిస్తుంటారు, వాగ్దానాన్ని మాత్రమే బోధిస్తుంటారు. చాలామంది ఈ వాగ్దానాన్ని మాత్రమే చదువుకొని ఆనందపడిపోతారు. ఈ వాగ్దానము మన జీవితంలో ఫుల్ఫిల్ చేయబడాలంటే దాని వెనకాల ఒక కండిషన్ ఉందయ్యా. ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడే నీకు ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది తప్ప ఊరికనే బైబిల్లో ఈ మాటను తీసుకెళ్ళి మనం అడుగు వాటికంటే నువ్వు ఊహించు వాటన్నిటికీ అత్యధికంగా ఇచ్చేయగలవాడు ఇవ్వగలిగిన వాడు అని చెప్పేసి నేను మామూలుగా మారుతి కారు అడిగితే దేవుడు నాకు జెన్ కారు ఇచ్చాడు, లేదా నాకు వోక్స్ వ్యాగన్ కారు ఇచ్చాడు. చూసారా, నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు తెలుసా దేవుడు. నీకు వాక్యం అర్థం కాదు. అందుకని అది కాదు. ఇక్కడ చూడండి కండిషన్ ఏంటో తెలుసా, జాగ్రత్త వినండి. రండి పైన చదువుకుందాం. దీని కాంటెక్స్ట్ ఎక్కడ ఉందంటే 27వ వచనం ఉంది. నా గొర్రెలు నా స్వరము వినును. ఆగండి. ఫస్ట్ ఏమవ్వాలి నువ్వు? యూ మస్ట్ బికమ్ హిస్ షీప్. నువ్వు ఆయన గొర్రె అవ్వాలి. ఫస్ట్ ఏమవ్వాలి? ఆయన గొర్రె. అసలు ఫస్ట్ నువ్వు ఆయన గొర్రెవా? ఆయన గొర్రెవ అవ్వకుండానే, ఆయన మందలో ఒక గొర్రెగా చేరకుండానే, ఆయన గొర్రెగా మార్చబడకుండానే నువ్వేమనుకుంటున్నావు? నా తండ్రి చేతుల నుంచి ఎవడు అపహరింపడు కాబట్టి నన్ను ఎవడు ఎత్తుకుపోడు అనుకుంటున్నావు. నో, నథింగ్ డూయింగ్. ఫస్ట్ కండిషన్, యూ మస్ట్ బికమ్ గాడ్స్ షీప్. నువ్వు యేసు ప్రభు యొక్క గొర్రెగా నువ్వు మారాలి. రెండవది ఏంటంటే నా స్వరమును వినును. ఎవరి స్వరం వినాలి? యేసు ప్రభు యొక్క స్వరాన్ని వినాలి. నువ్వు అన్ని స్వరాలు వింటావు, దేవుని స్వరం మాత్రం వినవు. నిన్ను మాత్రం ఎవడు ఎత్తుకుపోడు, సాతాను నిన్ను ఏం చేయలేడు, వాడు అపవాది క్రియలను లయమైపోతాయి. పాటలు పాడుతుండో సాతాను క్రియలు లయము లయము అని పాట పాడితే సాతాను క్రియలు లయమైపోతాయా? రెండవదిగా నువ్వు ఆయన స్వరాన్ని వినేవాడిగా ఉండాలి. మూడవది ఏంటంటే హీ నోస్. ఏమన్నాడు? నేను వాటిని ఎరుగుదును. వావ్, నేను వాటిని ఎరుగుదును అంటే నువ్వు యేసు ప్రభువుని ఎరగడం కాదు, ఆయన నిన్ను ఎరగాలి. చాలామంది ఏమనుకుంటారు, నాకు యేసు ప్రభు తెలుసండి, ఆ ప్రభు నాకు గొప్పగా తెలుసండి, బైబిల్ తెలుసు, వాక్యం తెలుసు, ఆ భాష ఈ భాష అందరూ తెలుసండి. నీకు దేవుడు తెలియడం కాదు. రిమెంబర్, నీకు దేవుడు తెలియడం కాదు, నీవు దేవుని చేత తెలియపరచబడాలి, నీవు దేవుని చేత ఎరగబడాలి.
అర్థమైంది? దేవుడు నిన్ను ఎరగాలి. కెన్ గాడ్ సే టు యూ, ఐ నో లివింగ్స్టన్, ఐ నో డేవిడ్, ఐ నో సాల్మన్, ఐ నో సమ్ దినాకర్, ఇలాగా దేవుడు మన ఐ నో మేరీ ఆర్ మార్తా, ఐ నో అంటే దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆ సాక్ష్యం ఎప్పుడైనా పొందుకున్నావా? అంటే దేవునికి నువ్వు తెలుసా? నీకు దేవుడు తెలుసు, బాగానే ఉంది, కానీ నువ్వు దేవునికి తెలుసా? అది విషయం. అందుకని దేవుని చేత ఎరగబడిన వారమై ఉండాలి. 4వది ఏంటంటే నన్ను వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? నువ్వు లోకాన్ని వెంబడిస్తావు. ఎక్కడ ఏ కంపెనీలో ఎక్కువ శాలరీ అంటే ఆ కంపెనీకి వెళ్తావు. లోకంలో డబ్బు కొరకు, ఆస్తి కొరకు, ఇల్లు కొరకు, పొలం కొరకు, దాని కొరకు, దీని కొరకు లోకాన్నంతా వెంటాడి నేను ప్రభువుని వెంబడిస్తున్నానంటే ప్రభు నిన్ను అపవాది అంటే తండ్రి చేతిలో నుంచి నేను అపహరింపకుండా ఉంటాడనుకుంటా. అసలు నువ్వు తండ్రి చేతిలో ఉంటే కదా. నువ్వు తండ్రి చేతిలో ఎప్పుడు ఉంటావో తెలుసా? దీస్ ఆర్ ద 4 కండిషన్స్. నంబర్ 1 కండిషన్, నీవు ఏమై ఉండాలి? నీవు ఆయన గొర్రెవై ఉండాలి. 2వది ఆయన స్వరమును వినాలి. 3వది ఆయన చేత నువ్వు ఎరగబడాలి. నువ్వు ఎరగడం కాదు దేవుని. 4వది ఏంటంటే ఆయనను నువ్వు వెంబడించాలి. ఆయనను కూడా వెంబడించడం కాదు, ఆయనను మాత్రమే వెంబడించాలి. అర్థమైందండి? ఆయనను మాత్రమే వెంబడించాలి. అప్పుడు నువ్వు వెంబడించగలిగినప్పుడు అలాంటి వ్యక్తుల గురించి ఏమన్నాడు చెప్పండి? అప్పుడు నేను వాటికి నిత్య జీవం ఇస్తాను గనుక అవి ఎప్పటికీ నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. అది కండిషన్. 28వ వచనం కండిషన్ అర్థమైంది. ఇప్పుడు అప్పుడు ఏమన్నాడు ఇక్కడ? కాబట్టి అప్పుడు కనుక అవి ఎన్నటికీ అప్పుడు నశించవును. ఆయన గుర్రమైతే, ఆయన చేతి తిరగబడినవైతే ఎవడయ్యా నీ దగ్గరికి వచ్చి నేను పట్టుకుపోయేది? ఎవడయ్యా నిన్ను నశింపజేసేది? ఏ ఆయుధమయ్యా నీకు విరోధంగా వర్ధిల్లేది? ఏ లోకములు ఉండేటువంటి దయ్యపు శక్తులు, చీకటి శక్తులు, మంత్రపు శక్తులు నిన్ను హతమార్చగలవయ్యా? నీకు అర్థమైందండి? అందుకన్నాడు గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. నోబడీ కెన్ స్నాచ్ అవే ఫ్రమ్ మై హ్యాండ్స్ ఓన్లీ వెన్ యూ ఫుల్ఫిల్ దీస్ కండిషన్స్. ఈ ప్రతిదాన్ని మీరు గమనించండి. ఇలా చదవాలి బైబిల్ని. మన ఊరికనే కలిపి కొట్టరా కావటంలాగా పొద్దున చాప్టర్ చదివాను సార్, సాయంత్రం చదివాను. ఏం నేర్చుకున్నాం? పొద్దున చదివాను కానీ సార్ మరి కోపం వచ్చి మా భార్యని కొట్టేశాను సార్. సాయంత్రం ఏం చేసావు? మా ఆయన్ని కొట్టేశానండి. గిర్రని కోపం వచ్చిందండి, పాలు పెడుతుంటే పాలు చెంచుతా ఇసిరి కొట్టేశానండి. ఏంటంటే మళ్ళీ తర్వాత వెళ్ళి సారీ అడిగాను అనుకోండి. అంటే తప్పు చేయడం సారీ అడగడమే. ఇంకొక రోజు మీకు సారీ గురించి చెప్తాను. అసలు సారీ గురించి తెలుసా? సారీ ఎందుకు అడగాలి, ఎందుకు అడగకూడదు, అసలు సారీలో ఉన్న మీనింగ్ ఏంటో చెప్తాను. చాలా ఉన్నాయి మన దగ్గర. అర్థమైందా? అలవాటు అయిపోయిందండి. తప్పు చేశాను, సారీ సార్. నెక్స్ట్ వీక్ చెప్తాను. సారీ అంటే SCRI కాదు. ఏమా ఆడపిల్లలు అంకుల్ సారీ గురించి చెప్తారంట. కొంచెం మంచి సారీ గురించి చెప్పండి అంకుల్ అని. కొంచెం పట్టు చీరలు ఆయన కొంచెం చెప్పండి అంకుల్. ఆ సారీ కాదు, SORRY సార్. మనకు దాని మీనింగ్ కూడా తెలియదు తెలుసా? అది ఎప్పుడు చెప్పాలి ఎప్పుడు చెప్పకూడదు తెలియదు మనకి. అందులో కూడా తప్పు చేస్తున్నాం మనం. తర్వాత చెప్తాం, ఎందుకంటే ఈరోజు ఎక్కువైపోయింది మీకు. ఓకే అని ఇప్పుడు ఇది అర్థమైందా మీకు అందరికీ? ఇలా ప్రతి వాక్యాన్ని చదువు. కనుక ఎక్కడున్నాం మనం? ఇంకా కంప్లీట్ చేయలేదు. ఎక్కడికి వచ్చాం? సాక్రిఫైస్ దగ్గర. విశ్వాసం ఎందులో అంటే తన విశ్వాసము దేనిని బయలుపరిచింది? తనలో ఉన్న అబ్రాహాము యొక్క విధేయతను, అబ్రాహాములో ఉండేటువంటి దేవుని ఎడలో ఉన్న ప్రేమ. అంటే దేవునికి విధేయత చూపుతున్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, దేవునికి తాను అప్పగించుకున్నాడు, దేవుని కొరకు త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడు? తన భవిష్యత్తును త్యాగం చేశాడు, దేవుని వాగ్దానాలని త్యాగం చేశాడు. చివరికి నా కొడుకే లేకపోతే నేను బ్రతికెందుకండి? అర్థమైందా? నా కొడుకే లేకపోతే ఇక నేను బ్రతికేం చేస్తాను ముసలోని నాకెందుకండి? ఇంకో విధంగా చెప్పాలంటే తన యొక్క జీవితాన్ని త్యాగం చేశాడు. వా, అది నమ్మడం అంటే, అది ఫెయిత్ అంటే. అందుకని చివరికి ఏంటంటే ట్రస్టింగ్. ఎంత ట్రస్ట్ చేశాడంటే ఆయన నన్ను చంపిన, నాకున్నదాన్ని తీసేసిన, నన్ను నిర్వీర్యం చేసిన, నా ప్రార్థనలకు జవాబులు రాకపోయినా నేను ఏమైనా కానీ నేను ఆయనని నమ్ముకుంటాను. మై ఎంటైర్ ట్రస్ట్ మీన్స్, ట్రస్ట్ అంటే ఏంటో తెలుసా? ట్రస్టింగ్ గాడ్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ డిపెండెన్స్ ఆన్ గాడ్. డిపెండెన్స్ ఆన్ గాడ్ అంటే ఆయన మీదనే ఆధారపడుతున్నాడు.
ఇవన్నీ పోయినా కానీ, ఇవన్నీ లేకపోయినా కానీ నేను దేవుని మీద ఆధారపడుతున్నాననే విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. నీ విశ్వాసములో దేవుని మీద ఆధారపడే వ్యక్తివిగా నిన్ను నీవు బయలుపరచుకోగలుగుతున్నావు. దేవుని మీద ఆధారపడే వ్యక్తి అండి. యువర్ ఫేత్ మస్ట్ రివీల్ దట్ యు ఆర్ ఏ డిపెండెంట్ పర్సన్ ఆన్ గాడ్, నాట్ ఆన్ యువర్ పేరెంట్స్. నీ పేరెంట్స్ మీద కాదు, నీ శాలరీ మీద కాదు, యు ఆర్ డిపెండింగ్ అపాన్ ద ఆల్మైటీ గాడ్. అంటే ఇదేం తెలియజేస్తున్నా అంటే మై డిపెండెన్స్ ఈజ్ ఆన్ గాడ్. అర్థమైందా? ఫేత్ అంటే ఏంటి అర్థమైంది? అర్థమైందా? ప్రేమ అంటే అసలు ఇంకా ప్రేమకి వెళ్తే ఇంకో షార్ట్స్ ఉన్నాయి, ఇందులో చాలా ఉన్నాయి షార్ట్స్, షేడ్స్ చాలా ఉన్నాయి, చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఈ ఈ ఈ లవ్ ఏంటంటే, ఈ లవ్ ఏంటో తెలుసా? రిస్క్ బేరింగ్ లవ్. లవ్ అనేది ఏం చెప్పండి? రిస్క్ బేరింగ్. ఎంత రిస్క్ బేరింగ్ అని అంటే, ఎంత రిస్క్ తీసుకున్నాడంటే అబ్రహాము తన సొంత చేతులతో తన కుమారుని చంపాల్సినంత రిస్క్ తీసుకున్నాడు. చాలామంది ప్రేమలో రిస్క్ ఉంది, చాలామంది ప్రేమిస్తారు కానీ రిస్క్ తీసుకోరు. ఆ రిస్క్ ఎవరు తీసుకుంటారులేండి సార్ అంటారు. అంటే నీకు ప్రేమ లేదు, నీకు ప్రేమ అర్థం కాదు. లవ్ ఆల్వేస్ ఈజ్ రిస్క్ బేరింగ్. ప్రేమ ఎల్లప్పుడూ రిస్క్ తీసుకునేటువంటిది. రిస్క్ అంటే ఏంటి? తెగించే ప్రేమ. ఏ ప్రేమ ఇది? తెగిస్తుంది. రిస్క్ తీసుకోవడం అంటే తెగించేస్తుంది. నా ప్రాణం పోయినా పడదు. అకుల ప్రిస్కిల్లలో జీవించాలి. పౌలు అంటాడు, నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. నా ప్రాణము కొరకు. అలాంటి అకుల ప్రిస్కిల్లలో మన సంఘాలు ఉండాలి. కానీ అననీయ సప్పీరాలు ఉన్నారు, అకుల ప్రిస్కిల్లాలు లేరు, అననీయ సప్పీరాలు. ఊరుకోండి మనం అలా అనుకుంటాను. వారి పోతే చక్కగా డ్రామా వేసి చాలా యాక్షన్ చేసి, ఇదిగో నువ్వేం చేయాలి తెలుసా, పేదల దగ్గరికి వెళ్ళగానే అంతా ఇంతే అని చెప్పాలి. ఏమంటే మరోసారి అంతా ఇంతే, నీ డైలాగ్ సరిగా ఇవ్వాలి, మళ్ళీ కొంచెం రివాల్స్ చేసి నువ్వు ఎలా చెప్పాలి తెలుసా, అంతా ఇంతే అనగానే పేతురు కూడా క్షమించాడు. అననీయ ఏమన్నాడు, నేను కూడా అలా అని చెప్తాను, అంతా ఇంతే, అంతా ఇంతే, అంతా ఇంతే. డైలాగులు ప్రాక్టీస్ చేసి పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు, అననీయ వెళ్ళారు, అంతా ఇంతే. తర్వాత భార్య జరిగింది తెలియకుండా గవ్వు లోనికి వచ్చే సేమ్ డైలాగ్ డెలివరీ. ఎఫెక్ట్ ఏమొచ్చింది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎఫెక్ట్ ఎలా ఉంది? డైలాగ్ డెలివరీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎఫెక్ట్ ఏంటంటే డెత్. అననీయ సప్పీరాలు ఉంటున్నారు కానీ మన సంఘాల్లో అకుల ప్రిస్కిల్లాలు కరువు అయిపోయింది. అర్థమైంది? అసలు నేను ఎవడివ్వమన్నాడు అంతా? అసలు నేను ఎవడు వాగ్దానం చేయమన్నాడు? ఆస్తినంతా అమ్మి నేను ఇద్దాను అంటే ఆయన పేరు ఏంటంటే బర్నబాను చూసి వీళ్ళు కాపీ కొట్టారు. బర్నబా ఆస్తినంతా అమ్మేసి సంఘానికి ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఏం చేద్దామంటే పేరు మాత్రం రావాలి, డబ్బు మాత్రం పోకూడదు. కుదరదు దేవుని రాజ్యం. బర్నబానేమో హోల్ హార్టెడ్గా చేశాడు, నిజంగా ధనవంతుడే, ఆస్తినంతా అమ్మేశాడు, సంఘానికి ఇచ్చేశాడు, ఇండివిజువల్గా ఉండిపోయాడు. దట్ ఈస్ ద ట్రూ సాక్రిఫైస్. ఈ అననీయ సప్పీరాలు ఏం చేశారంటే కాపీ కొట్టారు. అరే అందరూ బర్నబాని పొగుడుతున్నారు, మనం కూడా అలాంటి కాపీ కొట్టేసి మనం కూడా బర్నబా లాంటి పనివిలు చేశారని సంఘం అంతా అనుకోవాలి. అలా అనుకుంటే మరి డబ్బులు పోతాయి. కాబట్టి డబ్బులు పోకూడదు, పేరు మాత్రం రావాలి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ డిసెప్షన్. అందుకని అననీయ సప్పీరాలు కాదు. ఎలాంటి వారు అనమాట? అకుల ప్రిస్కిల్లాలు ఏమంటే తమ ప్రాణములను ఇచ్చుటకైనను వీ విల్ స్టాండ్. బహుశా బ్రదర్ పాల్, వీ వాంట్ టు స్టాండ్ యాజ్ ఎ కపుల్ బిసైడ్ యూ. మీ ప్రాణం పోతే మా ప్రాణం ఇస్తామండి, భయపడకండి. ప్రాణమే ఇచ్చేవాడు డబ్బే ఉందండి, ప్రాణం ఇచ్చేవాడు ఇల్లేముందండి, ప్రాణం ఇచ్చేవాడు వస్తువులే ఉండి వాడుకోండి మొత్తం. ఇలాంటి రిస్క్ బేరింగ్ లవ్ మనకి లేదు. ఫేత్ ఉందంటాం కానీ ఫేత్లో ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? కూర చేసావు, జీలకర్ర లేదు, ఏమండి ఆవాలు లేవు, నూనె లేదు, కారం లేదు, పసుపు లేదు, ఉప్పు లేదు, ఏంటా కూర? దాన్ని కూర అంటారా? మన విశ్వాసం అలా ఉందన్నమాట. ఏం విశ్వాసం? సూపర్ విశ్వాసం బ్రదర్. ఉప్పు వేసావా? లేదు బ్రదర్. కారం వేసావా? లేదు బ్రదర్. మసాలా వేసావా? లేదు బ్రదర్. ఆవాలు వేసావా? జీలకర్ర ఏమీ లేదు బ్రదర్. నూనె వేసా ఇంత కాదు, అది కూడా లేదు. మరి ఏంటి కూర? నీళ్ళ కూర. ఎవడైనా తింటాడా? ఆ విశ్వాసాన్ని చూసి దేవుడు మెచ్చుకుంటాడా? అందుకని నమ్మాలి ఫస్ట్. మనం ఒక్క పాయింట్ అయింది ఇంతకాలం. ఏం చేయాలి మనం? నమ్మాలి. అంటే ఇప్పుడు అర్థమైంది మీకు? నమ్మాలంటే అమ్మాలి కాదు, నమ్మాలి. నమ్మడం అంటే ఇంత ఉంది ఇందులో.
దీనికోసం పశ్చాత్తాపడి మనం ఆలోచించి ప్రార్థన చేసుకోవాలి. రెండవది, వాక్యములు వెంబడించాలి. నమ్మిన ప్రకారం ఇప్పుడు నువ్వేం చేయాలి? దీన్ని వెంబడించడం అంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రభు యొక్క అడుగుజాడల్లో నువ్వు నడవాలి. నడిచినప్పుడు నువ్వేమవుతావు? శిష్యుడిగా మారుతావు. శిష్యుడు అంటే ఇంత ఉంది. శిష్యుడు అంటే ఊరికనే నేను యేసు ప్రభు శిష్యుని అయిపోయానండి, పలానా పాస్టర్ గారి దగ్గర నేను శిష్యరికం చేశానండి. చాలామంది డిసైపుల్ ట్రైనింగ్ సెంటర్ అని పెడతారు. డిసైపుల్షిప్ ట్రైనింగ్ సెంటర్ అంటే ఊరికనే ప్రసంగాలు చేయడం అనుకుంటున్నారా? ప్రసంగాలు నేర్చుకోవడం అనుకుంటున్నారా? చర్చిలు నడిపించడం అనుకుంటున్నారా? నో, నెవర్. ఈ లైఫ్ నీకు రావాలి. ఈ లైఫ్ నీకు వచ్చి నువ్వు ఇలా బ్రతుకుతున్నప్పుడు దెన్ యు ఆర్ ద డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. అదర్వైజ్ యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు మోసం చేసుకుంటున్నావు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సత్యాన్ని గ్రహిస్తారు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని వాళ్ళు గ్రహిస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో ఏమవుతుంటారో తెలుసా? స్వతంత్రులైపోతుంటారు. బంధకాల నుంచి విడిపించబడుతుంటారు. ఒక్కొక్క బంధకం తొలగిపోతుంటుంది. వాళ్ళు స్వేచ్ఛాజీవులైపోతుంటారు. స్వేచ్ఛను అనుభవిస్తుంటారు, ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తుంటారు. అనేక మందిని ఇలాంటి స్వాతంత్రంలోనికి నడిపించగలుగుతుంది. నీకే స్వేచ్ఛ రాలేదు. నువ్వే ఇలాంటి వాటి అన్నిటి చేత బంధించబడ్డారు. చాలామంది పాపం చేత బంధించబడ్డారు, లీగలిజం చేత బంధించబడ్డారు, లోకత్వం వాడిని బంధించేసింది. ఇవన్నీ కూడా కేజెస్ అంటే పంజరాలు. పక్షి పంజరంలో బంధించబడ్డట్టు ఈ పంజరాలన్నింటిలో క్రైస్తవులు బంధించబడ్డారు. ఈ పంజరంలో బంధించబడి నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను బ్రదర్. ఆరాధిస్తున్నావు, కానీ ఎక్కడ ఆరాధిస్తున్నావు? పంజరంలో ఉండి చేస్తున్నావా? నువ్వు విడుదల పొందుతుంటావు. ఐ కెన్ టెల్ యూ బోల్డ్లీ అండ్ సో హ్యాపీలీ, ద లార్డ్ ఈజ్ రిలీజింగ్ మీ ఎవ్రీ డే. ప్రతిదినం దేవుడు నన్ను విడుదల కలుగజేస్తున్నాడు. ప్రతిరోజు నేను విడుదల పొందుతున్నా. ఐఎమ్ హ్యావింగ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్, regarding my children, regarding my wife, regarding my everything, regarding my health, regarding money and everything else, what not. ఈ ఆనందములో నీకు నువ్వు బ్రతకడమే కాదు, ఇంకొక నలుగురికి నువ్వు పంచుకుంటావు. నీకు వచ్చేదాన్ని ఇతరులకు నువ్వు ఇవ్వగలుగుతుంటావు. ఇది నిజమైనటువంటి ఆనందం. అంతేగాని అంతా నాకు వచ్చిందాన్ని పోగు చేసుకోవడం కాదు. నీకు వచ్చినటువంటి దాన్ని ఇతరులతో నువ్వు పంచుకుంటావు. అందుకని ప్రియులారా, ఈ మాటలన్నింటినీ కూడా మనం నేర్చుకోవాలి. ఆనందం అంటే ఊరికనే పొందుకోవడంలో లేదు. ఆనందం అంటే పంచుకోవడంలో, ఇవ్వడంలో ఉంది. కానీ చాలామంది మనకు వచ్చిన దాన్ని మనం పెంచుకుంటాము. మనకు వచ్చిన దాన్ని పెంచుకుంటాం, కానీ మనకు వచ్చిన దాన్ని పంచుకోము. మనం క్రిస్టియన్ లైఫ్ ఏంటో తెలుసా? అందుకని ఈ లైఫ్ కూడా అర్థం కాలేదు. మరి ధనవంతుడైన వాడు ఏం చేశాడు? లూకాసు వార్త 12వ అధ్యాయంలో తనకు వచ్చిందంతా దాచుకొని పెంచుకుంటున్నాడు. ఈ కొట్లు విప్పి మరి పెద్ద కొట్లను కట్టించుకుంటానన్నాడు. కానీ దేవుడు అన్నాడు, మనుషుల దృష్టిలో వీడు బుద్ధిమంతుడే కానీ దేవుని దృష్టిలో వీడు వెర్రివాడు. అందుకే దేవుడు అన్నాడు, ఒరే వెర్రోడా. ఎప్పుడు మనం వెర్రోళ్ళని తెలుసా? గుర్తుపెట్టుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిని నువ్వు పంచుకోవడానికి బదులు పెంచుకుంటున్నావా? యు ఆర్ ఏ ఫూల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అర్థమైందా మీకు? వెర్రివాడు అంటే డెఫినేషన్ వచ్చిందా? అందుకే ఇలాంటి డెఫినేషన్స్ అని నేర్చుకోవాలి. నాకు దేవుడు నేర్పించాడు ఈ డెఫినేషన్. నీకు వచ్చినటువంటి ఆస్తిని, నీకు వచ్చినటువంటి సొమ్ముని, సొత్తుని, డబ్బుని తిను, తప్పులేదు. నీ కొరకు నువ్వు కాపాడుకో, నీ బిడ్డల కొరకు దాచుకో, తప్పులేదు. కానీ వచ్చినట్టు ఇంకంతా నేనే కావాలి, దాచుకోవాలి, అంతా నాదే అనేటువంటి స్వార్థంతో నువ్వు బ్రతికినట్లయితే నీకు వచ్చినటువంటి దాన్ని పెంచుకోకు, నీకు వచ్చినటువంటి దాన్ని పంచుకొనకుండా పెంచుకున్నావా? యు ఆర్ ఏ ఫూల్, యు ఆర్ ఏ వెర్రివాడు ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు నీకు ఇచ్చింది పెంచుకొని గొప్పతనాలు చెప్పుకోవడం కొరకు కాదు, దేవుడు దీవించాడని చెప్పుకోవడం కోసం కాదు. దేవుడు నీకు ఇచ్చింది పంచుకోవడం కొరకు. నేను ఇవన్నీ ఊరికే చెప్పట్లేదు పిల్లలు, నాకు ఇవి కష్టం అవుతుంది. ఎందుకో తెలుసా? బికాస్ ఐఎమ్ ప్రాక్టీసింగ్. నేను మిమ్మల్ని బలపరచడం కొరకే చెప్తున్నాను. ఈరోజు ఒక అమ్మాయికి ఏమండి కష్టమే. ఈ మధ్య ఒక కానుక ఇచ్చారు. మ్యాక్సిమం అంతకు మించి ఇంకా కొంచెం కానుకేసి 3 పెద్ద వస్తువులు కొనిచ్చారు. పెద్ద వస్తువు. రేపు సుధాకర్ రెడ్డిని పంపిస్తాను. చెప్పను, ఎందుకంటే అవన్నీ చెప్తే ఒకళ్ళు నాకు గర్వం రావచ్చు, మీకు అతిశయం వస్తుంది, సార్ ఎంతనా అని అనుకుంటాను. అందుకని అవన్నీ చెప్పండి డీటెయిల్స్. ఎప్పుడైనా సందర్భం వస్తే చెప్తాను. ఐ గేవ్ ఇట్ అవే. ఎందుకో తెలుసా? బికాజ్ ఐ వాంట్ టు కిక్ ద మనీ. పిల్లలకి ఫీజు కట్టాలి. నో వరీ, గాడ్ విల్ ప్రొవైడ్ మీ. కిక్ ఇట్ అవుట్. వచ్చిన దాన్ని పంచుకో. దేవుడు నేర్పించాడు. పంచుకుంటున్నావా? నువ్వు పెంచుకొనకుండా పంచుకుంటున్నావా? నువ్వు బుద్ధిమంతుడివి, నువ్వు నీతిమంతుడివి.
దేవుని ఆజ్ఞను, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి. వాళ్ళు అన్నారు, సార్ ఎందుకు సార్ ఇన్ని వస్తువులు కొనిపెట్టారు మాకు? ఎందుకు అనంటే, మీకు లేవమ్మా, నాకు ఉన్నాయమ్మా. మీకు అసలే లేవు కదా, నాకు కనీసం ఉన్నాయి కదా, కాబట్టి మీకు లేవు కాబట్టి మీరు ఉంచుకోండి. అర్థమైంది? అందుకని ఎందుకు చెప్తున్నానంటే, మనము ఇవన్నీ, నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే బహిరంగంగా, మీరందరూ ఇలాంటివి నేర్చుకోవాలని మేము బలపరచడం కొరకే చెప్తున్నాము. వేరే ఉద్దేశం ఏం లేదు. మీరు ఆ విధంగా పంచుకోగలుగుతున్నారు. అందుకని ఈ విధంగా మనం ఆయన్ని వెంబడించినప్పుడు మనము స్వతంత్రులం అవుతాం. అందుకని డబ్బు నుంచి కూడా, అందుకని ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను, అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ మనీ. ఏడవది ఫ్రీడమ్ ఫ్రమ్ మనీ. డబ్బు నుంచి కూడా మనం విడుదల పొందాలి. డబ్బు నుంచి కూడా మనం విడుదల పొందాలి. ఈ విధమైనటువంటి విడుదల మీరు పొందాలని ఆశిస్తున్నాను. ప్రభు కూడా ఆశిస్తున్నాడు. కాబట్టి మరి దేవుడు తన వాక్యాన్ని మన వెనుకల్లో దీవించుకుంటారు.